యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నేను చదువుతానండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఆ ఫస్ట్ లైన్ నేను మళ్ళీ చదువుతాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ మాట మనం ఎప్పుడు చదివినా, ఒక క్యాలెండర్ మీద చూసినా, లేదా ఒక వాగ్దానం కార్డు మీద చూసినా, లేదా ఒక గోడ మీద చూసినా, ఒక పాటలో ఆ మాట విన్నా సరే అది మనల్ని ఎంతో ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఒక స్వభావం. దేవుడు ఒకడిని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎలాగైనా పట్టుకుందామని చూస్తాడు. కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. దేవుడికి ఒకరు దొరికితే మాత్రం ఆయన అనే మాట, నేను నిన్ను విడువను, ఎడబాయను, వదలను, దూరంగా వెళ్ళిపోను. వదలడు, వదిలేసి దూరంగా వెళ్ళడట. వాళ్ళతోనే ఉంటాడు. దేవుడు అందరినీ ఆదరించే ఒక బలమైన మాట ఇది. హల్లెలూయా. ఇదేంటంటే మళ్ళా 5వ తరగతి 6వ తరగతి బ్యాచ్ వాళ్ళు, అంటే ఏదో మాదిరి క్రైస్తవులు, మళ్ళంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు అనిపిస్తుంది. బాగా హై రేంజ్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, అంత అంటే క్రిస్టియన్లో డిగ్రీ అనుకోండి, మనం 5వ తరగతి అంటే డిగ్రీ రేంజ్ లాంటి వాళ్ళు చదివారనుకోండి, దేవుడు యెహోషువతో ఏమన్నాడంటే, అంటే ఈ మాట ఎవరికి సంబంధించింది అవుతుంది? యెహోషువాది. మనం ఏమైనా ఫీల్ అయిపోతాం అనుకో, దేవుడు నాతో ఇలా అరే అది యెహోషువతో మాట్లాడాడు అంటారు సింపుల్గా. మనలాంటి కొంచెం తెలుగు తక్కువ వాళ్ళు ఏమనుకుంటామంటే దేవుడు మనతో మాట్లాడాడని. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇలా ఉంటే దేవుని స్తోత్రం. అయితే ఒక మాట వాస్తవం, ఇది నిజంగా దేవుడు యెహోషువతోనే మాట్లాడాడు. కానీ బైబిల్లో భక్తులకు దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఇంచుమించుగా దేవుని ఎడల భక్తి కనపరిచే ప్రతి ఒక్కరికి చెందుతుంది. హల్లెలూయా. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మధ్యలోంచి చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికైతే, ఇది దేవుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం చెందుతుంది. దేవుడు మనల్ని ఎన్నడును విడువడు, ఆయన మనల్ని ఎడబాయడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్వభావం. స్వభావాన్ని ఎందుకంటున్నానంటే, ప్రభు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన వాళ్ళని ఎంత మాత్రము తోసివేయడు అని ఉంది. ఓకే. పరిసయ్యులు వచ్చి ఒకరోజు నువ్వు క్రీస్తువా కాదా నా దగ్గరికి నాకు చెప్పన్నారు. తోసేసాడా, దగ్గర ఉంచుకున్నాడా? ఓ ధనవంతుడు నిత్యజీవం కావాలని పరిగెత్తుకొచ్చి మోకాలు వేసాడు. నిత్యజీవం ఇచ్చాడా, పంపేశాడా? నికోదేము ఒక రాత్రి వచ్చి, దారుణమైన సిచ్యువేషన్ నికోదేము జీవితంలో, నాకు తెలిసి ఇంకెప్పుడు అలాంటి జీవిత పరిస్థితి ఎదురై ఉండదు. వచ్చి ప్రభు దగ్గరికి, ప్రభా నాకు నిత్యజీవం కావాలి, ఏం చేయాలని అడిగితే, తల్లి గర్భంలో ఒకడు మళ్ళీ జన్మించాలంటే తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాడు మళ్ళీ అంటే, నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే అది అర్థమవుతుందా నికోదేముకి? ఇంకా ముందుకెళ్ళేసరికి జనులు చీకటినే ప్రేమించి వెలుగును ప్రేమించలేదు. వాళ్ళ బ్రతుకు ఇలాగా అలాగా. ఇంకా నికోదేము ఎప్పుడు తినున్నాడు అలాంటి క్లాసు. ఆ టైప్లో క్లాసు తినేశాడు, వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంత మాత్రము తోసివేయకూడదు అనేది ఆయన స్వభావం. కానీ ఆ వచ్చినవాడు వేరే రకమైన ఉద్దేశంతో వస్తే ఆయన చేర్చుకోడు. తేడా అర్థమైందా రెండింటికి? నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఆయన్ని తోసివేయకూడదు, అది ఆయన స్వభావం.
ప్రభా నాకు నువ్వే కావాలని ఏ మతం నుంచి, ఏ కులం నుంచి, ఏ వయసు నుంచి ఆయన దగ్గరికి వచ్చినా సరే ఆయన తోసేయడు. దేవునికి స్తోత్రం. కానీ వాడు ఏదో ఒక ప్రభువులో ఏదన్నా లోపం ఎదుగుదామనో, దోషం ఎదుగుదామనో, లేదంటే వాడి దేని మీదో మనసు పెట్టుకుని నాకు నిత్య జీవం కావాలని వచ్చిన, ఇందాక సోదరుడు చెప్పాడు, ధనవంతుడు వచ్చి చెప్పాడు, అరే డబ్బు మీద మనసు ఉంది, నిత్య జీవం రెండు కావాలంటున్నాడు. రెండు అవదు. నీకోదేముకేమో సమాజంలో పేరు, అధికారం, పరిసేయుడిగా తను ఏదైతే ఒక జాబ్లో ఉన్నాడో, ఒక పనిలో, అది ఆ అధికారం పోగొట్టుకోకూడదు, నిత్య జీవం కావాలనుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళని దేవుడు చేర్చుకోడు. మరి ఆ వచ్చిన ఏం చెప్తుంది, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము తోసివేయను. కానీ చేర్చుకోకుండా చాలామందిని పంపేశాడు. అది స్వభావం. ఎంత మాత్రం తోసివేయను అనడం ఇదేంటంటే ఇటుపక్క వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు చేసే విధానం అదంతే. అది ఎందుకంటే వీళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళని చేర్చుకోడు. సేమ్ ఇది కూడా అంతే. దేవుని స్వభావం ఏంటంటే ఒక వ్యక్తిని ఆయన ఎన్నడూ విడవకూడదు, ఎడబాయకూడదు అనేది ఆయన స్వభావం. ఆయన ఎప్పటికీ ఒక వ్యక్తిని పట్టుకుంటే వదిలేయాలని మాత్రం అనుకోడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన దేవుడు. ఒక వ్యక్తిని ఆయన పట్టుకుంటే ఎన్నటికీ వారిని వదిలేయాలని ఆయన అనుకోడు. కానీ అది ఆయన స్వభావమే కావచ్చు. బట్ మనం ఆపోజిట్గా ఉన్న వ్యక్తి ఎవరు చెయ్యి అయితే ప్రభు పట్టుకున్నాడో వాడు ఒక విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలా లేనప్పుడు వెంటనే వదిలేడు. వెయిట్ చేస్తాడు, ట్రై చేస్తాడు, ఇంకా ప్లాన్ చేస్తాడు ఎలాగైనా నిలబెట్టాలని. బట్ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక దేవుడు అనుకున్న ఒక రూల్ని వాళ్ళు పూర్తిగా దాటేసినప్పుడు ఆ టైంలో దేవుడు అనుకుంటాడు ఇతను నాకు వద్దు. లేదా ఆ టైంలో దేవుడు ఏమనుకుంటాడంటే ఇంతవరకు ఇతను బాగానే ఉన్నాడు, కొనసాగాడు, ఇక నేను ఇతన్ని కంటిన్యూ చేయలేను, నేను అనుకున్న పనిలో ఇతన్ని ఇంక నేను కంటిన్యూ చేయలేను, లేదా ఇతను నాకు ఇంక చాలు, ఇంక ఇతనితో మనం కంటిన్యూ చేయలేం, చాలు, ఈ వ్యక్తి చాలు అని దేవుడు అనుకునే ఒక సందర్భం ఉంటుంది. ఇంచుమించుగా నేను కొంతమంది భక్తులు నేను చెప్తాను ఈరోజు, దేవుడు ఏదో ఒక మూమెంట్కి ఇంకా ఇతను నాకు వద్దు, లేదా వీడు నాకు, నేను చెయ్యి వదిలేస్తాను ఇతన్ని, లేదా ఇతను నాకు కావాలి బట్ ఇంక నేను ముందుకి నేను అనుకున్న పని ఇతను చేయడానికి ఇతనికి అంత సామర్థ్యం లేదు, అయిపోయింది ఇతనిది అనుకుని ఏదో ఒక టైంకి దేవుడు ఆ వ్యక్తి విషయంలో ఇతను నాకు ఇక చాలు, ఈ వ్యక్తికి చాలు, ఇంక ఈ వ్యక్తితో నేను కంటిన్యూ అవ్వను అని దేవుడు అనుకుంటాడు. దేవుడు ఒకసారి అలా అనుకుంటే ఆ వ్యక్తితో ఇంకెప్పుడు కంటిన్యూ అవ్వడం. దేవుడు ఒక వ్యక్తి గురించి అలా అనుకోవడానికి చాలా టైం తీసుకోవచ్చు, కానీ అలా ఫిక్స్ అయ్యాడంటే నాకు ఇతను వద్దు అనో, లేదా ఇంక ఈ వ్యక్తితో ఇంకా చాలు అనో దేవుడు అనుకుంటే ఇక ఎప్పుడు దాన్ని కంటిన్యూ చేయడు. సో మనందరి విషయంలో కూడా దేవుడు ఏదో ఆలోచనలో ఉంటాడు. అది బహుశా ఇంకా మనం బోర్డర్ దాటేస్తే ఇక వదిలేద్దాం అని దేవుడు అనుకునే ఒక కండిషన్లో మనం ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి విషయం కూడా చాలా 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 ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే ఇక డోర్ ముయ్యకుండా, దేవుడు ద్వారం ముయ్యకుండా ఆపుకోవడానికి అవకాశమైన లేదా అవసరమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనకు చాలా అవసరం. అంటే ఏదో ఒక మూమెంట్, ఇంకా ఆ మూమెంట్లో ఆయన కనుక వద్దు అని అనుకుంటే ఇక అది మళ్ళా ఎప్పటికీ కొనసాగదు. చాలు అని అనుకుంటే ఇంకెప్పుడు దాన్ని ఆయన కంటిన్యూ చేయడు, కొనసాగించడు. అలాగ మీరు ఊహించని కొంతమంది భక్తుల విషయంలో దేవుడు అలా చేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటి గురించి అంటే ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని వదిలేస్తాడు, ఎన్నడూ విడవను ఎడబాయను అన్న దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఇంకా నేను ఇతన్ని నడిపించలేను, ఇంకెంత దాకా నడిపించాను కదా, ఇంతటితో ఇంకా ఆగిపోదాం అని అనుకుంటాడు. అలాంటి సందర్భాలు ఏంటి, వాటిని మనం తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. తల ఉంచుతారా? చిన్న ప్రార్థన, అందరూ మోకరించండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా
నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. దేవుడు తన నోట పలికిన మాట, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని ఎన్నుకున్నది ఎవరు? దేవుడే కదా. రాజుగా చేస్తానని వాగ్దానం చేసింది, రాజుగా చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? విసర్జించేశాను, వదిలేశాను అంటే ఇంకెప్పుడు మళ్ళా అతన్ని చెయ్యి పట్టుకోనని అర్థం. దేవుడు కోపించడం వేరు, మనుషుల మీద దేవునితో మాట్లాడడం వేరు, దేవుడు మాట్లాడడం మానేయడం వేరు. దేవుడు మనం తప్పు చేస్తున్నందుకు ఓ శిక్ష ఏదో ఒక ఇబ్బంది కలిగించడం వేరు. ఇది కాదు. ఇదేంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని వదిలేయడం. దేవుడు ఒక వ్యక్తిని వదిలేయడం ఎంత తేడా రెండిటికి. కోపడితే మళ్ళీ మాట్లాడచ్చు, కొడితే ప్రభా సారీ ప్రభు నన్ను క్షమించంటే మళ్ళా మనల్ని చేర తీసుకుంటాడు. కానీ ఇక్కడ అన్న మాట ఏంటో తెలుసా? నేను విసర్జించిన సౌలు, నేను వదిలేసిన సౌలు అన్నాడు. దేవుడు ఎందుకు ఇలా అన్నాడు? ఎన్నడును విడవను ఎడబాయును అనే స్వభావం కలిగిన దేవుడు ఒక వ్యక్తిని వదిలేయడానికి కారణం ఏంటి? మనం ముందు నుంచి పరిశీలన చేసుకుంటూ వెళితే సౌలు ఒక పొరపాటు చేస్తాడు. ఏంటంటే తన దగ్గర నుంచి సైనికులు వెళ్ళిపోతున్నారని, సమూయేలు ఇంకా రాలేదని కంగారు పడి తాను చేయకూడని పని ఒకటి చేశాడు, బలి ఇచ్చేశాడు. బలి ఇచ్చినప్పుడు దేవుడు అన్న ఒక మాట, సమూయేలుతో పలికించిన ఒక మాట, సమూయేలు అన్న మాట చూద్దాం. 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. ఆ మాట చూడండి, మళ్ళా చెప్తున్నాను. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు ఏమనుకున్నాడట? సౌలు తరతరాలు సౌలు కుటుంబీకులే రాజులుగా వెళ్ళాలని, సదాకాలము అని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడట. అంటే ఒక రాజు కుటుంబంగా సౌలు కుటుంబాన్ని విడవకూడదు, వదలకూడదు, ఎప్పుడు ఈ కుటుంబంలోనే రాజులు ఉండాలి అని దేవుడు అనుకున్నాడంట. అందుకే దేవుడు ఏం చేశాడంటే యోనాతానుని యుద్ధవీరుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటంటే సౌలు తర్వాత యోనాతాను తర్వాత యోనాతాను పిల్లల్లోనో లేదా సౌలు వంశంలోనో ఇంకొకరు ఎవరో రాజు వచ్చి తరతరాలు ఇశ్రాయేలుని ఏలాలి అని దేవుడు అనుకున్నాడట. అయితే సౌలు ఏం చేశాడు? సడన్గా తాను చేయకూడని ఒక పని, దేవుని ఆజ్ఞను మీరి ఒక చేయకూడని పని బలి ఇవ్వడం అనేది చేశాడు. చేస్తే కంటిన్యూషన్లో చూడండి. అయితే నీ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకణ్ణి కనుగొని ఉన్నాడు. మళ్ళీ ఇతను ఎవరు? దావీదు. అసలు ఎందుకు దేవుడికి? దేవుని ఆలోచన ఏంటి? సౌలు రాజు అవ్వాలి, తర్వాత కాలంలో తరతరాలు సౌలు వంశంలో వాళ్ళు రాజులు అవ్వాలని అనుకున్నాడు. ఇలా అనుకున్నప్పుడు మళ్ళా దావీదుని ఎందుకు కనుగొంటాం? దేవుడు గురించి నేను మాట చెప్తాను, మీ మనసులో పెట్టుకోండి, ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది. దేవుడు ఏంటంటే సౌలుని రాజుగా చేశాడు. సౌలు తర్వాత రాజు అయ్యే స్థాయి, మనస్తత్వం కానీ, యుద్ధ వీరత్వం కానీ, ధైర్యం కానీ యోనాతానుకి ఇచ్చాడు. అంతా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇన్ కేస్ సౌలు హ్యాండ్ ఇస్తే దేవుడికి ఒక బ్యాకప్ కావాలి. సౌలు గనక లోబడి ఉంటే కంటిన్యూషన్ కావాలి, సౌలు కనుక లోబడకపోతే బ్యాకప్ కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదుని పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. సౌలు కనుక కరెక్ట్గా నిలబడ్డాడు అనుకో,
దావీదు ఏమై ఉండేవాడంటే బహుశా దేవాలయంలో మంచి పాటగాడు అయి ఉండేవాడేమో. కీర్తనల గ్రంథం 150 కాకుండా 250 పాటలు ఉండేమో. ఇంకా పాటలు రాసుకుని మనం దావీదు గాయకుడు, దావీదు రచయిత, దావీదు పాటగాడు ఇలా చెప్పుకుందామేమో. కానీ అక్కడ సౌలు దేవుని మాటకు లోపడకపోవడం వలన దేవుడు ఏం చేశాడంటే, నా చిత్తానుసారం కలిగి ఒకటి నేను కనుగొన్నాను, నేను ఇంకా నా మైండ్లోంచి సౌల్ని తీసేశాను. ఈ ఆలోచన విధానాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. దేవుడు ఏం చేయాలనుకున్నా, ఎవరిని ఎన్నుకున్నా, ఏ విధంగా అనుకున్నా వాళ్ళని చాలా బలంగా హెచ్చిస్తూ మాట్లాడుతూ చాలా బాగా ఉంటాడు. వాళ్ళతో చాలా ఈయన విపరీతమైన నమ్మదగిన వాడు కాబట్టి వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాడు. కానీ ఈడు సరిగ్గా ఉండకపోతే ఏంటి అనే ఆలోచనతో ఒక బ్యాకప్ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? మనం మనుషులం కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే ఒక బ్యాకప్ పెట్టుకుంటాడు. మోషే ఉన్నాడు, మోషే నాయకుడు. మరి మోషే ఒకవేళ అటు ఇటు అయిపోతే మోషే తర్వాత ఎలాగా? అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఒక 40 సంవత్సరాలు కూడా యెహోషువని పెట్టాడు. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి, మోషే ప్రార్థన చేస్తే ప్రార్థన, కొండ ఎక్కితే కొండ, గుడారంలో ఉంటే గుడారం కూడా. మోషే కరెక్ట్గా ఉన్నాడు అనుకో, మోషే కంటిన్యూషన్ యెహోషువ. మోషే కరెక్ట్గా లేడనుకో, బ్యాకప్ యెహోషువ. మోషే నువ్వు పక్కెళ్ళమ్మా, యెహోషువ కంటిన్యూ చేస్తాడు అని ఉండేవాడు. నువ్వు గమనించుకుంటా వెళ్ళు, నేను తర్వాత చెప్తాను. నువ్వు ఎక్కడన్నా చూడు, దేవుడు ఖచ్చితంగా ఒక బ్యాకప్ పెట్టుకుంటాడు. 12 మంది అపోస్తలులు ఒకడు తేడా కొడతాడనే దేవుడికి డౌట్ కొడితే ఏం చేశాడు సార్? బ్యాకప్ పౌలు నెట్టుకున్నాడు. ఈడు పోతాడు, ఈడు పోతే మరి ఎలాగా? అందుకని చాలా పౌరుషం, రోషం కలిగిన, ధర్మశాస్త్ర జ్ఞానం కలిగిన ఒకడిని రెడీగా పెట్టుకున్నాడు. ఆడు కళ్ళు పోగొట్టేస్తే ఈ ప్లేస్కి వచ్చేస్తాడు దేవుడు ఫిక్స్ అయ్యాడు. కాబట్టి యోధా వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యోధా. ఆ ప్లేస్లోకి దేవుడు పౌలుని తీసుకొచ్చాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా నువ్వే గొప్పోడివి, నువ్వు హీరోవి, దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడని విర్రవేగకు. దేవుడికి ప్లాన్ బి ఉంటుంది. దేవుడికి ప్లాన్ బి ఉంటుంది. కాబట్టి మనకిచ్చిన దాంట్లో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ విషయం పక్కన పెట్టండి, తర్వాత దీని గురించి మనం ఆడుకోవచ్చు. దేవుడు సౌలును రాజుగా చేసి తర్వాత సదాకాలము రాజుగా ఉంచాలని అనుకున్నాడు. కానీ సౌలు అలా ప్రవర్తించడం వల్ల దేవుడు ఫీల్ అయ్యి సౌలుని కంటిన్యూ చేయాలనుకోలేదు. రాజుగా నీ రాజ్యం నిలవదు, ఇంకొకరికి అనుకున్నాను అన్నాడు. కొన్ని రోజులు గడిచింది, రాజ్యం కొనసాగుతుంది. సౌలుని వదిలేయలేదంటే, ఎందుకంటే దేవుని స్వభావం ఏంటి? ఆయన విడువడు, ఏడబాయడు. ఉన్నాడు, సౌలుతో ఉన్నాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, విజయాలు ఇస్తున్నాడు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాంట్లో సమస్యల నుంచి విడుదల చేస్తున్నాడు. 5 సంవత్సరాలు గడిచింది, 10 సంవత్సరాలు గడిచింది, ఇంకా పొరపాట్లు చేస్తూ వచ్చాడు. ఒక యోనాతాను యుద్ధానికి వెళ్ళి యుద్ధం జరుగుతున్నప్పుడు సాయంత్రం వరకు ఎవడేం తినకుండా యుద్ధం చేయాలని రూల్ పెట్టాడు. దానివల్ల చాలామంది ఆకలి తట్టుకోలేక జంతువుల్ని రక్తంతోనే వాళ్ళు వండుకుని తినేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది అన్నిటికీ కారణాలు ఎవరు? సౌలే. కానీ వదిలేశాడా అంటే లేదు. అంటే దేవుడు ఒకరిని వదిలేసి వెళ్ళిపోడు, అంత త్వరగా వదిలేసి వెళ్ళిపోడు. తర్వాత 14వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులతో ఘోర యుద్ధము జరుగుగా తాను చూచిన బలాఢ్యులందరినీ, పరాక్రమశాలందరినీ తన యుద్ధకు చేర్చుకొనేను. చూసారా, ఘోర యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ సౌలు సైన్యం పెరిగేలాగా దేవుడు చేస్తున్నాడు, యుద్ధాల్లో విజయాలు ఇస్తున్నాడు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, కంటిన్యూషన్ 15వ అధ్యాయం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఏమండి, సౌలు రాజు కాదా? రాజా కాదా? మళ్ళీ రాజుగా అభిషేకించడం ఏంటి? ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైన పని చేశాడో, సౌలు ఇశ్రాయేలుకి రాజే కానీ దేవుని దృష్టిలో రాజు కాదు.
దేవుడు తన మైండ్లోంచి రాజు అనే విషయం తీసాడు, బట్ ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఒకటి కావాలి కదా, కొనసాగిస్తున్నాడు. అలా చాలా సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళ వరకు దేవుడు చూశాడు. సుమారు 10 సంవత్సరాలు గడిచింది, వదిలేయలేదు సౌలుని. ఒకానొక దినమున సమూయేలుని పంపించాడు. సమూయేలు వెళ్ళి సౌలుతో, సౌలు, దేవుడు మళ్ళా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, నిన్ను రాజుగా చేయడానికి అభిషేకం ఇమ్మన్నాడు, కాబట్టి నేను అభిషేకిస్తాను. మరి దావీదు మళ్ళీ స్టే అలా ఉన్నాడు, అక్కడ స్టే పెట్టుకున్నాడు అలాగా. కానీ సౌలుని మళ్ళీ నిలబెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు? దేవుని స్వభావం ఒకరిని విడవడు, ఎడబాయుడు. దేవుని స్తోత్రం. అయితే ఏంటి, చాలా సంతోషించాడు. ఏం చేయాలంటే ఏదో యుద్ధం చేయాలి, రాజుని చంపేయాలి, మొత్తం జంతువులు గిత్తువులు అన్నీ చంపేయాలి, సో అండ్ సో చెప్పాడు. ఓకే, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు, శత్రువులు ఓడిపోయారు. దేవుని మాటలు కంప్లీట్గా వినడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే కండిషన్ ఏం పెట్టాడు 15వ అధ్యాయంలో, జనుల మీద రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఏంటి కండిషను? నువ్వు యెహోవా మాట విను చాలు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట విను, నిన్ను మళ్ళీ రాజుగా చేస్తున్నాడే. నీ తరతరాలు కాలం గడిచిపోయినా సరే నీ కుటుంబమే రాజుగా ఉంటారు, నీ కుటుంబమే ఏళ్తుంది అని అన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాట విను చాలు, ఇంకేం వద్దు అన్నాడు. సరే వింటానన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో సహాయం దొరికింది, కానీ రాజుని చంపలేదు, కొన్ని జంతువులను చంపలేదు. దేవుని మాట వినడానికి పూర్తి అవకాశాలు దొరికినాయి. దేవుడు దానికోసం అన్ని విధాలా సహాయం చేశాడు, కానీ దేవుని మాట వినలేదు. వినకపోతే 10వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను, అది అండర్లైన్ చేసుకోండి, పశ్చాత్తాపపడుతున్నాను. ఇది మొదటి పాయింట్. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు వదిలేస్తాడు అంటే, ఆ వ్యక్తిని ఆ పని కోసం ఏర్పాటు చేసుకున్నందుకు, లేదా ఆ వ్యక్తిని ఆ వ్యాపారం కోసం ఏర్పాటు చేసినందుకు, ఆ వ్యక్తిని ఆ ఉద్యోగంలో పెట్టినందుకు, ఎందుకు నేను వీడిని పెట్టానని పశ్చాత్తాపపడతాడు. చూసావా? ఫీల్ అవుతాడు, ఎందుకు ఇలా చేశాను. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి విషయంలో పశ్చాత్తాపడతాడో అతను వదిలేస్తాడు. అప్పుడు దాకా ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు దాకా సౌలుని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే మనందరికి కూడా కొన్ని వ్యాపారాలు ఉంటాయి, కొన్ని పరిచర్యలు ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్లో దేవుడు మనల్ని పెట్టి దానిలో నిన్ను ముందుకు నడిపించాలని ప్రభు కోరుకుంటాడు. దేవుడు నిన్ను విడవని, ఎడమాయని ఆ బంధాన్ని ఎందుకు కలిగి ఉంటాడో తెలుసా? నీ ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏవో సాధించాలి. హల్లెలూయా. నిన్ను కొంచెం ఎక్కడెక్కడికో నడిపించాలి, ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఎదిగించాలని కోరుకుంటున్నాడు. తన బలం ఏంటో, తన శక్తి ఏంటో, తన ప్రభావం ఏంటో నీ ద్వారా లోకానికి చూపించాలని దేవుడు నీ చేతికి వ్యవసాయమో, ఉద్యోగమో, వ్యాపారమో, పరిచర్యో, లేదా ఆన్లైన్ మినిస్ట్రీయో, లేదా ఇమేజ్ల మినిస్ట్రీయో, మ్యూజిక్ ఏదో అప్పగిస్తాడు. దానిని నీకు అప్పగించిన తర్వాత నీకు చాలా రకాలైన సహాయాలు ప్రభు చేస్తాడు. కానీ నువ్వు పదే పదే పొరపాట్లు చేస్తూ అవకాశాలన్నీ పాడేసుకుంటూ నీవు పట్టించుకోకుండా దేవుని మాటను ఎప్పుడైతే ఉంటావో, ఒకానొక టైంకి దేవుడు ఏమనుకుంటాడంటే, నిన్ను ఆ పనికి నియమించినందుకు పశ్చాత్తాపపడతాడు. పశ్చాత్తాపడినప్పుడు ఆ పనిలోంచి ప్రభు నిన్ను తప్పించుతాడు. అవసరం లేదు ఇక ఆయనకు నువ్వు అవసరం లేదు. జాగ్రత్త. దేవుడు నీకు ఛాన్సులు ఇస్తున్నప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోకు. ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు సౌల్ని ఎలాగున్నా దేవుడు వదలకుండా ఉంటే ఎప్పుడు ఇలాగే సాగిపోద్ది అనుకుంటూ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ వెళ్ళాడు. ఒకానొక టైంలో దేవుడు అనుకున్నాడు, సౌలుని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. దేవుడు నీ విషయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఎందుకు వీళ్ళకి అవకాశం ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి వాహనం ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ఇల్లు ఇచ్చాను, ఎప్పుడైతే దేవుడు పశ్చాత్తాపడతాడు వెంటనే జరుగుతుంది. చాలా ప్రయత్నాలు చేస్తాడు, వాక్యాలు చెప్తాడు, చిన్న చిన్న శ్రమలకు గురి చేస్తాడు, కొంతమందిని మన దగ్గరికి పంపించి వాళ్ళ ద్వారా మాట్లాడి చాలా చేసినా
నీవు మాత్రం తీరు మార్చుకోకుండా ఉంటే ఒకానొక సమయానికి దేవుడికి ఇక పోతుంది, హోప్స్ పోతాయి నీ మీద. పోయి పశ్చాత్తాపడతాడు. ఇతనికి ఎందుకు ఈ బ్లెస్సింగ్ ఇచ్చాను, ఇతనికి ఎందుకు ఈ బాధ్యత అప్పగించాను, ఇతనికి ఎందుకు ఈ పరిచర్య అప్పగించానని ప్రభు పశ్చాత్తాపడితే ఇంకెప్పటికీ అది మనం చేయలేం. అది దేవుని సహాయంతో చేయలేం. దేవుడు పశ్చాత్తాపడి సౌలును వదిలేశాడు. ఇది గుర్తుపెట్టుకో. ప్రార్థించుకో, ప్రభా నా విషయంలో ఎలా ఉన్నావు, నువ్వు పశ్చాత్తాపడే పరిస్థితికి నేను నిన్ను తీసుకొస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను లోబడతానని అనుకో. ఎందుకంటే దేవుడు పశ్చాత్తాపడితే ఇక కష్టం, ఇక అయిపోయినట్టే. పశ్చాత్తాపడ్డాడు. సౌలు గురించి అన్నాడు, నేను విసర్జించిన సౌలు కోసం ఎంతకాలం ఏడుతావు. సమూయేలు అనుకుని ఉంటాడు, బహుశా నేను ఏడ్చి నేను బ్రతిమాలితే దేవుడు మళ్ళా రీతింగ్ చేసుకుంటాడేమో, మళ్ళీ ఆలోచించుకుంటాడేమో, మళ్ళీ సౌలుకి ఇంకో అవకాశం ఇస్తాడేమో అని అనుకుని ఉంటాడు. ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షమైన, నేను విసర్జించేశాను, ఇక అతని గురించి నువ్వు ఆలోచించొద్దు, నేను వదిలేశాను. నువ్వు గమనించి అక్కడి నుంచి ఎదరికెళ్ళే కొద్దీ దేవుడు ఎప్పుడు సౌలుతో మాట్లాడలేదు, ఎప్పుడు సౌలుతో మాట్లాడలేదు, ఎప్పుడు ఏ వర్తమానము సౌలు దగ్గరికి పంపలేదు. దేవుడు వదిలేశాడు. రాజుగానే ఉన్నాడు, కానీ దేవుడు వదిలేశాడు. విడవని ఎడబాయిని దేవుడు నిన్ను వదిలేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పాయింట్, దేవుడు నీ విషయంలో నీకెందుకు ఈ అవకాశం ఇచ్చాడు అని పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది. నెంబర్ 2, సౌలు ఇంకొక పెద్ద పొరపాటు చేశాడు. ఏంటంటే, సౌలు తాను ఉన్న పాత్రకి తనకు దేవుడు అనుగ్రహించిన బాధ్యతకు న్యాయం చేయకపోగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుని అక్కడ పెట్టాడు. పెడితే అతని విషయంలో దేవుని చిత్తం జరగకుండా అడ్డుపడడానికి ప్రయత్నించాడు. దావీదుని ఇతని తర్వాత రాజుగా చేయాలి, ఇక నాకు అవసరం లేదు, దావీదుని రాజుగా చేయాలని దేవుడు అనుకుంటే దానికి అడ్డుపడ్డాడు. దేవుని చిత్తం ఎదుటి వాళ్ళ జీవితంలో చేయడానికి ఒక వ్యక్తి అడ్డుపడితే, దేవుడు తన చిత్తాన్ని ఎదుటి వాళ్ళ జీవితంలో చేయాలనుకున్నప్పుడు దానికి కనుక ఎవరైనా అడ్డుపడితే వెంటనే వదిలేటప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు సౌలు తరిమాడండి దావీదుని, ఎన్నిసార్లు తరిమాడు, ఎన్ని అపకారాలు తలపెట్టాడు. అయినా సరే దేవుడు సౌలుని చంపేలా, వదిలేశాడు కానీ చంపేలా, కోపం వచ్చింది కానీ చంపేలా, అలాగ ఉంచాడు. ఇంకా చూస్తున్నాడు. అల్లుడుగా చేసుకోవడానికి ప్లాన్ చేశాడు, చంపేద్దాను. అల్లుడు అయిన తర్వాత కూడా చంపేద్దామని ప్లాన్ చేశాడు. ఎన్నో రకాలుగా ప్లాన్ చేశాడు. ఇక దేవుడు ఒక సమయానికి అనుకున్నాడు, వీడు ఉండగా నా చిత్తం జరగనివ్వడం అని దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో ఒక దారుణమైన చావు ఇచ్చాడు సౌలుకి. పొడుచుకుని చచ్చిపోయాడు, తలకాయ నరికేశారు, బాడీ తీసుకెళ్ళి శత్రువుల ప్రాంతంలో గోడకి ఈటుతో వేసి ఏలాడదీశారు. ఊళ్ళో వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ, రే సౌలురా, మనల్ని ఎన్నో సంవత్సరాలు ఏడిపించి ఇబ్బంది పరిచిన సౌలు బ్రతుకు చూడు, సౌలు గతి చూడని జనాలందరూ అపహసించారు సౌలు శవాన్ని చూసి. ఎంత దారుణమైన దుస్థితి అండి. దేవుడు ఎన్నుకున్న ఒక రాజు శత్రువుల ప్రాంతంలో గోడకి దిష్టి బొమ్మను తగిలించినట్టు తగిలించారు. అంత ఘోరం. కారణం, ఎదుటి వాళ్ళ విషయంలో దేవుని చిత్తం జరగడానికి ఎవ్వరు అడ్డుకున్నా చూసి దేవుడిగా ప్రాబ్లం వస్తానుకుంటే సౌలుతో పాటు సౌలు విషయంలో ప్లాన్ ఎవరెవరి మీద ఉందో వాళ్ళందరినీ తీసేశాడు. సౌలు, యోనాతాను అందరూ చచ్చిపోయారు. ఇక ఆ ప్లాన్ మొత్తం పోయింది. అది పోయింది. దావీదు, సొలొమోను, రెహబాము, ఇంకో ప్లాన్ వచ్చేసింది. చూడండి, నీవు కూడా మనం కొన్నిసార్లు మన పిల్లలు ఎవరినైనా దేవుడు సేవకు పిలిచాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారు అడ్డుపడిపోతుంటారు. రే నాయనా, నువ్వు సేవకి వెళ్ళిపోతే ఎలాగరా, ఒక్కగానొక్క కొడుకువి, నువ్వేదో సంపాదించి అప్పు తీరుతావని, సంపాదించి ఇల్లు కడతావని, ఇదిగో మీ నాన్నగారు కలగన్నారా బాబు, నువ్వు డాక్టర్ అవుతావని, ఇలాగ ఎన్నో చెప్పి అడ్డుపడుతుంటారు. దేవుడు మాట్లాడుతుంటాడు, ఆవిడతో చెప్తుంటాడు. ఏదో ఒక టైంకి దేవుడు
ఈమెకి మాట్లాడినంత కాలం ఈమె దేవుని చిత్తం జరుగుతుంటే నాలుగు లేచిపోద్ది. ఈడు ఈడు ఇలా తిరిగినంతకాలం నా నా చిత్తం జరగదు అని అనుకుంటే మంచం మీద పడుకోబెడేస్తే, వీడు భూమి మీద ఉన్నంతకాలం నా చిత్తం జరగదనుకుంటే అయిపోతాడు పని. దేవుడు ఆ నిర్ణయానికి రాకముందే ప్రభువు చిత్తానికి ఎవరైనా అడ్డుపడుతుంటే తప్పుకోండి. మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, లేదా మీ తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ అమ్మగారిని దేవుడు సువార్త చేయమంటే వీడు వెళ్ళినాడు, అమ్మ నువ్వు బయటికి వెళ్తావా, బయటికి వెళ్ళొద్దమ్మా, ఎండ, కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి అన్నీ చెప్తుంటాడు. వీడు చూస్తాడు జాగ్రత్త. చూసి 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 ఒకరోజు అయిపోద్ది నీకు. చూస్తాడు మాత్రం, వెంటనే మాత్రం కొట్టడు, చూస్తాడు, తిడతాడు, చిన్న చిన్న దెబ్బలు అవన్నీ ఉంటాయి. ఒకానొక టైంలో వీళ్ళు ఉండగా దేవుని చిత్తం జరగదని అనుకుంటే ఖచ్చితంగా కొడతాడు. చాలామంది దేవుడు వారికి అప్పగించిన ఉద్యోగాలు, వ్యాపారాలు వీటన్నిటిలో ప్రభు కొనసాగిద్దంటే కొంతమంది అడ్డుపడతారు వాటిని పాడు చేయడానికి. వాటికి ఏది ఎక్కడికి వెళ్ళినదో కాల్లో కూర్చున్న ముళ్ళులాగా, కంట్లో పడిన నలుసులాగా వాళ్ళు దాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. చూసి చూసి దేవుడు మాత్రం ఒకరోజు కొడతాడు. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి నాకు ఒకరు చెప్పారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నారంట వాళ్ళు. ఇల్లు ఆ నాన్న తెగ గొడవంట. ఏంటి, వాస్తు ప్రకారం కట్టమని. మామూలు గొడవ కాదు. ఇక ఇతన్ని గొడవ తట్టుకోలేక పునాది మానేసారు, స్తంభాలు మానేసారు, వాస్తు లేకుండా. ఇక కట్టేటప్పుడు గదుల విషయంకి వచ్చేసరికి ఇతన్ని పోరు పడలేక, ఇతని బాధ పడలేక వాస్తు ప్రకారం కట్టడం స్టార్ట్ చేశారట. ఇల్లు పూర్తవకుండా అతను చచ్చిపోయాడు. ఇల్లు పూర్తవకుండా అతను చచ్చిపో. ఒక పాస్టర్ గారి ఇల్లు అది, నేను చెప్పకూడదు, ఒకరిద్దరికి తెలుసు. అతను ఓ పాస్టర్ గారి ఇల్లు. ఎందుకు అసలు ఆ చావు వచ్చేయాల్సింది ఎందుకు? పునాదప్పుడు ఇబ్బంది పెట్టాడు ఎందుకు దేవుడు? అతను చంపలా? ఎదిరించి జరుగుతుంది కదా, పోన్లే పని ఎదురు జరుగుతుంది. ఒకానొక టైంకి వచ్చేసరికి ఇతను ఉండగా నేను అనుకున్నట్టుగా ఈ ఇల్లు కట్టినవాడు, నేను అనుకున్నట్టు కట్టినవాడు, వీళ్ళని పరిశుద్ధంగా బతకనివాడు, వీళ్ళని న్యాయంగా వెళ్ళినవాడు అని దేవుడు అనుకున్నప్పుడు తప్పించేయచ్చు. అతనే చనిపోయి ఉండొచ్చు, దేవుడే తప్పించి ఉండొచ్చు. మన దేవుడు ఏం చేసినా కేసులు ఉండవు, మనకు తెలిసిందే కదా. కేసు తెలీదు, ఆధారాలు ఉండవు, ఏం జరిగిందో తెలీదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న రెండో విషయం, మీ ఇంట్లో ఎవరి విషయంలోనైనా ఎవరిలోనైనా దేవుడు తన చిత్తం చేయాలనుకున్నప్పుడు అవకాశం ఉందా, సపోర్ట్ చేయి. ఇష్టం లేదా, నోరు మూసుకుని ఉండు. అడ్డుపడే వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే ఎందుకు ఇప్పుడు తర్వాత ఇప్పుడు నీకెందుకు, మనమే చేయాలంటే ఇలాంటిది ఏదన్నా ఎందుకు, అందులోకి ఎందుకు, అక్కడికి ఎందుకు ఉద్యోగం, ఎక్కడెందుకు, ఇదెందుకు, ఈ వ్యాపారం ఎందుకు, ఇలాగ ఎవరైనా అడ్డు పెట్టేవాళ్ళు ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మౌనమైపో. దేవుడు సౌలుని చంపడానికి ఒకే ఒక కారణం, ఆయన చిత్తానికి అడ్డుపడుతున్నాడని. రెండు విషయాలు మనం సౌలు విషయంలో చూసాం. ఒకటి, దేవుడు ఎప్పుడు వదిలేస్తాడు, దేవుడు ఎందుకు రైళ్ళని పెట్టాను అని ప్రభు పశ్చాత్తాపడినప్పుడు వదిలేస్తాడు. లేదా నెంబర్ 2, ఎదుటి వాళ్ళ విషయంలో దేవుని చిత్తం జరగకుండా ఒకడు అడ్డు పడుతుంటే వాడిని వదిలేయడమే కాదు, అడ్డు తప్పించడానికి దేవుడు ఏమైనా చేయడానికి వెనకాడాడు. క్రైస్తవుడు అన్యుడు అనేది మ్యాటర్ కాదు. ఆయన చిత్తం జరగకుండా ఎవరైనా అడ్డుపడి దాన్ని ఆటంకపరిస్తే మాత్రం దేవుడు ఎంత దూరమైనా వెళతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వారి జీవితాల్లో ప్రభు చిత్తం జరగడానికి ప్రోత్సహిద్దాం, దానికి తగిన దీవెని మనం పొందుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలి. ఇశ్రాయేలుని న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ఒక న్యాయాధిపతిగా పనిచేసిన వ్యక్తి సంసోను. అతని గురించి తెలియనోడు ఎవ్వరు ఉండరు క్రైస్తవుల్లో. దావీదు తర్వాత సండే స్కూల్ నుంచి ఇది వినే పేరు ఏంటంటే సంసోన్ పేరు. అయితే మనకి సంసోన్ క్లైమాక్స్ గుర్తుంది కదా. గుడిలో అన్నులు అతన్ని తీసుకుని వచ్చి స్తంభాలకు కడతారు. స్తంభాలకు కట్టినప్పుడు సంసోన్ ప్రార్థన చేస్తాడు, ఒక్కసారి నాకు మళ్ళా బలమీ ప్రభువా అని ప్రార్థన చేసి లాగితే ఆ స్తంభాలు వచ్చేసి ఆ గుడి కూలిపోయి ఆ గుడిలో ఉన్న జనంతో పాటు సంసోన్ కూడా చనిపోతాడు. ఇది సంసోన్ యొక్క క్లైమాక్స్. ఇది మనందరికీ తెలుసు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే,
దేవుడు సంసోన్ని కాపాడా కాపాడలేదా, కంటిన్యూ అయ్యాడా కంటిన్యూ అవ్వలేదా? మనందరం ఏ కోణంలో ఆలోచించామంటే లాస్ట్ మినిట్లో మళ్ళా దేవుడు సంసోనికి బలమిచ్చాడు వరకు ఆలోచించాం. సీన్లో కొంచెం తొంగి చూసామనుకో, ఇప్పుడు 2 స్తంభాలకే కట్టేశారు, కళ్ళు పీకేశారు, ఏడిపిస్తున్నారు. దేవుడు కనుక ఆ రోజు సంసోన్ ప్రార్థన ఆలకించలేదనుకో, సంసోన్ బతుకుతాడా చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. సంసోన్ ప్రార్థన ఆలకించాడు, బతికాడా చచ్చిపోయాడా? సంసోన్కి ఏమొచ్చింది దానివల్ల? ఏం రాలా. దేవుడు ఒక టైంలో ఏమనుకున్నాడంటే, ఇంకా ఇతడు న్యాయాధిపతిగా చాలు, నాకింక ఇతనితో నేను కంటిన్యూ చేయలేను. ఎవడో మాట అడుగుతాను, సంసోన్ స్తంభాలు లాక్కుండా గుడి కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయేలా దేవుడు చేయలేడా? ఎన్నో చేశాడు అలాంటి, ఎన్నో చేశాడు దేవుడు అలాంటి. పోనీ గుడి కూలిపోయినప్పుడు సంసోన్ బతుకుంటే ఇలాగా మిగతా వాళ్ళందరూ చచ్చిపోయేలా చేయలేడా? చెప్పండి, చేయగలటం. మరి ఎందుకు చేయలేదు? దేవుడు ఒక టైంకి ఏమనుకున్నాడంటే, ఇంక చాలు, ఇంక మనం ఇతను న్యాయాధిపతిగా కంటిన్యూ చేయలేం, ఇతనితో ఇంకా మూవ్ అవ్వలేము, ఇశ్రాయేలుని న్యాయాధిపతిగా నడిపించడానికి ఇతన్ని ఇంకా వాడుకోలేము అని దేవుడికి అనిపించింది. అనిపించి ఆ నిమిషంతో అయిపోయింది. అతని చావులో కూడా దేవుడు అనుకున్నది చేసేయాలనుకున్నాడు, కానీ సంసోన్ని కాపాడాలని అనుకోలేదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? అతని చావులో కూడా దేవుడు ఫిలిస్తీన్ని చంపడానికి సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి చావులో కూడా దేవుడు అనుకున్నది చేయాలనుకున్నాడు తప్ప సంసోన్ని తప్పించాలనుకోలేదు. ఎందుకు? దానికి రీజన్స్ ఏంటి? నేను ఈరోజు 2 విషయాలు ఎత్తాను మీతో. ఏంటంటే, దేవుడు ఒకరిని ఎందుకు వదిలేస్తాడు, లేదా అతనితో ఎందుకు కంటిన్యూ అవ్వకుండా ఆగిపోతాడు. 2 ఇంచుమించు ఒకటే. ఎందుకు వదిలేస్తాడు లేదా కంటిన్యూ అవ్వకుండా ఆగిపోతాడు. ఎందుకు వదిలేశాడంటే మనం చూసాం, దేవుడిని పశ్చాత్తాపడేలా చేస్తే లేదా ప్రభు చిత్తం కంటిన్యూ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తే దేవుడు ఒకరిని ఖచ్చితంగా వదిలేస్తాడు. రెండో వ్యక్తి మనం సంసోన్ను చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తుంటే క్లియర్గా మనకేం అర్థం అవుతుందంటే, దేవుడు అనుకున్నది చేయడు కానీ సంసోన్ని బ్రతికించలేదు, కొనసాగించలేదు, న్యాయాధిపతిగా ఉంచలే. ఎందుకు దేవుడు అతనితో కంటిన్యూ అవ్వలేకపోయాడు, ఎందుకు కొనసాగించలేకపోయాడు? దానికి నేను రీజన్స్ చెప్తాను. మానోహ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉంది, వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుని దూత ఒకరోజు ప్రత్యక్షమై, దేవుడే దూతగా ప్రత్యక్షమయ్యాడు. మాట్లాడి ఆమెతో, నువ్వు ద్రాక్షారసమైన మద్యమైన ఏది తాగొద్దు, అపవిత్రమైన పని ఏది చేయొద్దు, ఎందుకంటే నీ కడుపున నేను ఒక బిడ్డను పుట్టిస్తాను, అతడు పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడే నా కొరకు అతడు ఉపయోగపడి ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా ప్రజలను విడిపిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ ఆ మనోహ కనబడే ఆ విషయం చెప్పాడు, ఇద్దరికే కనబడే ఆ విషయం చెప్పి వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు పవిత్రంగా ఉండండి, మీరు తాగొద్దు, మీరు అపవిత్రమైన పని చేయొద్దు, ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి, మీరు పవిత్రంగా ఉండండి, మీ కుటుంబంలోంచి నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇంచుమించు గమనించి చూడు, ఏ గొప్పవారి యొక్క పునాది ఎంత అద్భుతంగా ఉండదు. ఒక గొప్ప వ్యక్తి, ఒక దావీదు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రార్థన పోయడం చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు. అలా చాలామంది ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ భక్తులకి ఉపయోగపడేలాగా లేదు, మంచి భక్తులుగా లేరు చాలామంది విషయంలో. కానీ సంసోను విషయంలో దేవుడు ఏం చేశాడంటే, ఒక మంచి పునాదేసి తల్లిదండ్రుల్ని ప్రార్థనా పరులుగా, భక్తి పరులుగా, దైవ దర్శనం చూసిన వారిగా, పవిత్రమైన వారిగా ఉంచి వాళ్ళ కుటుంబంలోంచి సంసోన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా సంసోన్లో అలాంటి పవిత్రత కానీ భక్తి కానీ చూసావా? ఎప్పుడైనా సంసోను ప్రార్థన చేశాను, సంసోను కీర్తన పాడాను, సంసోను దేవుణ్ణి వేడుకొనెను, ఎప్పుడైనా చూసారా? సంసోను కేవలం బలంతో బ్రతికాడు కానీ భక్తితో కాదు. ఆఖరికి ఒకసారి నీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతున్నాను, నాకు నీళ్ళు లేవు అన్నాడు, కానీ దేవా నన్ను బతికించి నేను నీ పని చేయాలా, నాకు నీళ్ళు పుట్టించి అడగలా.
ఒక మంచి పునాది సంసోనుకు ఉంది, కానీ దాని నుంచి ఏమి నేర్చుకోలేదు. ఏమి నేర్చుకోకపోతే ఎన్ని రోజులు పట్టుకుని ఉండాలి ఒక వ్యక్తిని? ఆలోచించి, ఎన్ని రోజులు ఒక వ్యక్తిని పట్టుకుని ఉండాలి? ఇప్పుడు దేవుడు అన్యజనుల్లోంచి ఒక వ్యక్తిని రక్షించాడు అనుకోండి, ఆ వ్యక్తి మారడానికి ఆడికి చాలా ఆప్షన్లు ఇస్తాడు. ఎందుకని? వాళ్ళ అమ్మగారు భక్తులు కాదు, వాళ్ళ నాన్నగారు భక్తులు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దేవుడు తెలియదు, ఈడేమో ఎలాగో పెరిగాడు కాబట్టి పడతాడు, అవకాశం ఇస్తాడు, దారి తప్పుతుంటాడు, నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ అమ్మనాన్నలు మంచి భక్తిపరులు అయి ఉండి వాళ్ళ బిడ్డ వంకరగా పెరుగుతున్నాడంటే ఆడికి ఎన్ని లెంపకాయలు ఉంటాయో తెలుసా? ఎందుకని కొట్టాలి చెప్పనా? వాళ్ళ ఇంట్లో ఉన్న భక్తి నుంచి నువ్వేమి నేర్చుకున్నావు? అది దేవుని లాజిక్. ఇంట్లో భక్తి ఉంది, ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేసుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, నువ్వు ఏం నేర్చుకున్నావు? అందుకని నలిపి పిండి చాకలోళ్ళు చూసారా, ఒకడు పిండడం, ఇద్దరు పిండుతారు. ఇటుపక్కన ఒకరు అటుపక్కన ఒకరికి తిప్పి 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 నీళ్ళు చుక్కలన్నీ వచ్చేలాగా ఎలాగైతే తిప్పుతారో అలాగ నలిపేస్తాడండి. ఎందుకో తెలుసా? పునాది నుంచి ఏమి నేర్చుకున్నారు నువ్వు అని. ఒక అటు ఇటు చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి సరైన ఆధ్యాత్మిక జీవితం గడపలేదు అనుకోండి, ఆడిని ఎక్కువ కొట్టడం. ఓ మంచి చర్చిలో బిలీవర్గా ఉండి ఆడు సరిగ్గా లేడనుకోండి, ఆడికి పడిపోతా లెంపకాయలు. ఏం కారణం? నీ పునాది మీద నువ్వేం నేర్చుకున్నావు? ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ఒక ఆధ్యాత్మికమైన పునాది వేయడానికి దేవుడు చాలా వర్క్ చేస్తాడు. నీ తల్లిదండ్రులు అనే పునాది వేయాలంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మార్చుకుని, చూసాం కదా, సంసోన్ అనే వ్యక్తి పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు భక్తిపరులుగా పరిశుద్ధులుగా చేసి ఆ ఇంట్లో తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక భక్తిపరుడు కావాలి, ఒక పరిశుద్ధుడు కావాలి. అలాంటి ఒక బలవంతుడు వస్తే ఆ వ్యక్తి ఇశ్రాయేలీని న్యాయాధిపతిగా ఉండి పరిపాలిస్తాడని కోరుకున్నాడు దేవుడు. కానీ తల్లిదండ్రుల నుంచి ఏమీ నేర్చుకున్నట్టు ఎప్పుడు కనబడదు, ఏమి నేర్చుకోలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఒక విషయం గమనించాను. ఏంటంటే, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు, నేను కొంచెం తడబడినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, దేవునికి విరోధమైన చోట్లకి వెళ్ళినప్పుడు చిన్న దర్శనం రావడమో, లేదంటే ఎవరి ద్వారానో మాట్లాడడమో, లేదా దేవుడు దాన్ని చూసి చూడనట్టు వదిలేయడం అనేది నేను గమనించాను. కానీ మన చర్చిలో ఎవడైనా అంతకంటే చిన్న పొరపాటు చేసినప్పుడు దేవుడు చూసి చూడనట్టు వదలలేదు. అది నేను చూసేది. ఎందుకు అంటావు? ఈ నాకంటే పరిశుద్ధంగా ప్రవర్తించాడు విశ్వాసిగా ఉన్నప్పుడు, నేను ఎంతకంటే బాగాలేదు నేను. అయినా ఎందుకు ప్రభు అంత సీరియస్ అయిపోయావు? ఎందుకు అలా నలుగురి మధ్య తిట్టావు? ఎందుకు ఆడికి ఇబ్బంది కలిగింది? ఎందుకు ఆమెతో వాళ్ళు ఇది కోల్పోయారు? నాకు అర్థమైంది కదా. కొన్ని రోజులకి నాకు ఏమర్థమైందంటే, నాకు పడిన పునాది వేరు, మీకు పడిన పునాది వేరు. నీకు పడిన పునాది నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు? అది దేవుని క్వశ్చన్. నీకు అన్నీ తెలిసే, అన్నీ విన్నావు కదా, అయినా నువ్వు అలా ప్రవర్తించినందుకు నీకుండే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, నాకుండే ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు నేను అన్నీ బోధించాను కాబట్టి నా ట్రీట్మెంట్ మీకంటే ఎక్కువ ఉంటుంది. కానీ నేను బిలీవర్గా ఉన్నప్పుడు మీకుందే అంత లేదు. దానికి కారణం నా పునాది వేరు, మీ పునాది వేరు. ఈ పునాది దగ్గరికి తీసుకురావడానికి దేవుడు చాలా ప్లాన్లు చేసి ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుంటాడు. మనం డబ్బా కొట్టుకోవడం అని కాదు, బట్ బెటర్, మనం చాలా వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం. అయితే దేవుడు ఏమనుకుంటాడంటే, ఇంత బెటర్ పునాది మీద, బెస్ట్ అని అంటలేదు, ఇంత బెటర్ పునాది మీద ఎదుగుతున్న మనము దీనికి తగినట్టు ప్రవర్తించకపోతే చూసి 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 ఏదో ఒక రోజు నీతో మాట్లాడడం మానేస్తాడు. ఇన్ని రకాలుగా మాట్లాడాను, ఇన్ని రకాలుగా చెప్పాను, ఇన్ని విధాలుగా చెప్పిన ఏమీ నేర్చుకోలేదని. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా వాళ్ళ మాట తీరులో కానీ, వాళ్ళ పద్ధతిలో కానీ, వాళ్ళ విధి విధానాల్లో కానీ ఏ మార్పు రాదు. అలా ఏ మార్పు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకరోజు నీతో కలిసి నడవడం ఆపేస్తాడు, నీతో మాట్లాడడం మానేస్తాడు. ప్రసంగంలో నీ గురించి లేదా నీ ఒక్కడవే చేస్తున్న తప్పుని ఎత్తడం మానేస్తాడు. నిన్ను ఆయన వదిలేస్తాడు. కొంతకాలం ఎదురు చూసి 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 వదిలేస్తాడు. సంసోను తన పునాది నుంచి ఏమీ నేర్చుకోలేదు. నెంబర్ 2, రెండే చెప్తాను ఈరోజు బాబు. రెండోది ఏంటంటే, సంసోను బలం ఎందులో ఉంది? జుట్టులో ఉంది. వాళ్ళ అమ్మగారితో అసలు మంగళగత్తి పడకూడదు, తనకి
ఆ జుట్టులోనే బలం అంతా ఉంది. ఏదో అలా ఒక లింక్ పెట్టాడు దేవుడు. దేవుడు ఎలా అయినా ఇవ్వగలడు, కానీ తనకు మాత్రం ఒక లింక్ పెట్టాడు. తన సీక్రెట్ అది, ఎవరికీ చెప్పకూడదు. అయితే తన జీవితం కొనసాగిస్తుండగా దేవుడు ముందు జాగ్రత్తగా ఒక మంచి పాఠం నేర్పించాడు సంసోనికి. ఏంటంటే, ఒకరోజు ఆయన వెళ్తుంటే సింహం ఎదురైంది, చంపేశాడు. మనకు తెలిసే స్టోరీ. వెళ్ళాడు, ఒక ఆమెను ప్రేమించాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత వస్తుంటే సింహంలో తేనె పట్టు పట్టింది. దాన్ని బట్టి ఒక పొడుపు కథ, తినుదానిలోంచి తినేది వచ్చిందని ఒక పొడుపు కథ ఏదో చెప్తాడు. దీనికి మీనింగ్ చెప్పని పందెం కాసుకున్నారు. పందెం కాసుకున్న తర్వాత సంసోనే పందెం కాశాడు, బాగానే ఉంది. ఈలోపు ఈయన ప్రేమించిన ఆమె ఉంది కదా, ఆమె వచ్చి ఆ పొడుపు కథ అర్థమేంటి చెప్పవా 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 అని తినేస్తుంది. చెప్పకూడదు, ఇది పందెం కాసాం, ఈ పందెంలో ఓడిపోతాను, ఎంత చెప్పినా చెప్పవా చెప్పవా, ఎవ్వరిగా చెప్పను నేను అంత. సరేలే, ఇంక బురద నెత్తుంది కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరుసటి రోజు ఏమైంది, వచ్చి చెప్పారు. దానికి అర్థం ఏంటో మాకు తెలిసిపోయింది. అర్థమైంది, ఈవిడ లీక్ చేసింది. ఆడవాళ్ళకంటే, ఆడవాళ్ళు అందరూ అలాంటి కాదు, ఓ పాఠం నేర్పించాడని చెప్తున్నాను, అలా అర్థం చేసుకోండి. మీరు ఇంకోలా చూడక వంకరగా చూస్తున్నారు నా. ఇంకా అయిపోయింది, వీళ్ళతో ఈవిడతో బ్రేకప్ అయిపోయింది, చచ్చిపోయింది ఆవిడ, కాల్ చేశారు వాళ్ళు వెళ్ళాలి. మొత్తానికి మనకు స్టోరీ తెలుసు. ముందుకు వెళ్ళిపోతే ఒక వేష దగ్గరికి వెళ్ళాడు, అపవిత్రంగా బతుకుతున్నాడు. అదే అన్న పునాది ఎలాంటిది, పవిత్రమైన భక్తికరమైన కుటుంబంలోంచి వచ్చినోడు. చూడండి, భక్తి కనబడలేదు, పవిత్రత కనబడలేదు. తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా స్టార్ట్ చేసింది ఈసారి, సంసోను నీ బలం ఎందులో ఉంది, చెప్పకూడదని తెలుసు కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందిగా, లీక్ అయిపోతే చెప్పామంటేనే. ఆగాడు 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 ఆగాడు, తన సీక్రెట్ చెప్పేశాడు. ఒకరోజు ఇక తట్టుకోలేక, ఎందుకంటే బైబిల్ ఇలా అంటది, సంసోను దెలీలాను మోహించి అని ఉంది. మోహించాడు, అపవిత్రమైన ఈ సంబంధాన్ని ఆమెతో కలిగి ఉన్నాడు. ఆమె లాలన చేయగా తన యొక్క రహస్యాన్ని చెప్పేశాడు. చెప్పేయడంతో అయిపోయింది, జుట్టు గీశారు, మొత్తం కడేస్తే తెంపేద్దాం అనుకున్నాడు, తెగల అయిపోయింది. దేవుడు అతన్ని వదిలేశాడు అన్న విషయం. దేవుడు సంసోను ఎడబాసెను. మనం చదివిన మూలవచనం ఏంటి, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. కానీ దేవుడు సంసోనును ఎడబాసెను. ఎడబాసిన తర్వాత మళ్ళీ కలిసి నడవలేదు. అక్కడ సంసోన్తో పాటు కొంతమందిని చంపేయడానికి ఛాన్స్ వచ్చిందని దేవుడు ఛాన్స్ వాడుకుని మళ్ళీ బలం ఇచ్చి చంపేశాడు తప్ప, సంసోన్ను కూడా చంపేశాడు అక్కడే. ఆ బలం ఇవ్వడం వల్లే కదా సంసోనారో చచ్చిపోయాడు. దేవుడు ఆ బలం జైల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు, జైల్లో ఉన్నప్పుడు తల పెరుగుతుందని రాసుంది. జైల్లో ఉన్నప్పుడు కళ్ళు పోయినాయి, జైల్లో పెట్టారు, అతను జుట్టు పెరిగింది, కానీ బలం ఇవ్వలా. ఏ జైలు అసలు తెంపేసి వచ్చేచ్చు కదా బయటికి, ఇవ్వలా. అడిగాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇవి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, వీళ్ళతో పాటు నేను చచ్చిపోతానన్నాడు. వీళ్ళని చంపి నేను బయటకు వస్తానంటే బహుశా దేవుడు అవకాశం ఇవ్వకపోదురేమో, ఎందుకంటే దేవుడు అతనిని ఎడబాసెను. ఇది మనందరికీ ఏం నేర్పుతుందంటే, ఒక మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో. మనందరినీ దేవుడు పిలవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనందరిలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీని దేవుడు చూస్తాడు. ఏదో ఒక క్వాలిటీని దేవుడు చూస్తాడు. అది నీ సక్సెస్ సీక్రెట్. దేవుడు నిన్ను దీవించడానికి, నీ చేయి పట్టుకోవడానికి, నిన్ను నడిపించడానికి నీలో ఉన్న ఒక పాయింట్ ఉంటుంది, ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. అది దేవుడు తనకు నచ్చి నిన్ను పట్టుకుంటాడు, నిన్ను పిలుస్తాడు, నీకు ఆ పని అప్పగిస్తాడు. ఏ రోజైతే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావో దేవుడు నిన్ను వదిలేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోన్ ఉంది, మేము ఫోన్లు వాడేటప్పుడు రిపేర్ ఏమైనా వచ్చిందనుకో, అందులో మరి పాటలు బయటికి రావు, దీంట్లో ఫోన్ చేసుకోవచ్చు, మెసేజ్లు వెళ్తాయి, పాటలు పర్లేదండి ఇచ్చేయండి అనేవాళ్ళు. ఎందుకు, మెయిన్ ఏంటంటే ఫోన్లు మాట్లాడుకోవాలి. ఇది ఇప్పుడు నువ్వు ఫోన్ ఇచ్చావు, రిపేర్ వచ్చిందని, ఫోన్ మాట్లాడుకోవచ్చండి, మెసేజ్లు వెళ్తాయి, కానీ ఇంటర్నెట్ పనిచేయదన్నావు అన్నాడు అనుకో, ఏం చేస్తావు, ఎందుకు ఇది అనుకుంటావు. అంటే ఇప్పుడు అంతా నెట్ అయిపోయింది కాబట్టి ఫోన్ కనిపెట్టింది అందుకు కాకపోవచ్చు, కానీ నువ్వు ఏం చూస్తున్నావు అంటే ఫోన్ నుంచి నెట్ మస్ట్ నీకు, అందుకు నువ్వు కొనుక్కున్న స్పీడ్గా ఉంటుందా, నెట్ స్పీడ్గా ఉంటుందా,
అదే లేనప్పుడు దాంతో నీకు పనేంటి? అదే లేనప్పుడు దాంతో నీకు పనేంటి? నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి? నేను ఒకసారి అడిగాను, ప్రభా రీజన్ ఏంటి? ఏదో ఒకటి చూడకుండా పట్టుకో. మనం అజ్ఞానులు కావచ్చు, బలహీనులు కావచ్చు, తెలివి తక్కువ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక్క క్వాలిటీ ఉంటుంది. మనలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. ఏంటి నువ్వు అడుగు, నీకు చెప్తాడు. నేను అడిగితే ప్రభు ఏం మాట్లాడో తెలుసా? సిన్సియారిటీ. ఒక పని నేను చేస్తే చాలా సిన్సియర్గా చేశాను. క్రికెట్ ఆడుకునేటప్పుడు మనందరం కూడా క్రికెట్లు ఆడుకునే వాళ్ళు ఉండొచ్చు. టోర్నమెంట్కి ఆడతాం, ఆదివారం ఆడతాం. నేనేం చేసేవాడు తెలుసా? ప్రతిరోజు సాయంత్రం బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. రబ్బర్ బాల్ ఏంటి టోర్నమెంట్స్కి మళ్ళీ బౌలింగ్ ప్రాక్టీస్ గుడ్లంతా రాసుకుని దానికి గీతలు గీసుకుని బాల్ అక్కడ పడేలాగా మళ్ళీ ఒక అసిస్టెంట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. బౌలింగ్ ప్రాక్టీస్ ఏంటండి, బ్యాటింగ్ ప్రాక్టీస్ తాడు కట్టుకుని ఇలాగా డిఫెన్స్ ఆడడానికి, డ్రైవ్స్ చేయడానికి ప్రాక్టీస్ చేసేవాడిని. ఏంటి, రబ్బర్ బాల్తో లేదా టెన్నిస్ బాల్తో జస్ట్ ఒక కామన్ మ్యాచ్లు ఆడడానికి కూడా, ఏదైనా చేయాలని కూడా, ఒక ఆర్ట్ చేయాలంటే ఇంకా తిప్పి ఇంకా ఏమైనా చేయగలనా, ఇంకా ఏమైనా నేర్చుకోగలనా, బొమ్మలు గీయడం నాకు వచ్చు, గీసేటప్పుడు ఇంకా బాగా గీయగలుగుతానా, నేనేమైనా ఇంకా ఏమైనా బాగా చేయగలుగుతానా. ఓ సినిమా చూసేటప్పుడు చాలా సీరియస్గా పక్కన ఎవడు చచ్చినా నాకు అవసరం లేదు, ఇంకా ఒక్క ఫ్రేమ్ కూడా నేను మిస్ అవ్వకూడదు, అలాగ చూడాలి, అంత సీరియస్గా. దేవుడు నాతో అది మాట్లాడాడు. ఇది నేను నీలో చూశాను, ఇది పోతే నువ్వు నాకు అనవసరం, ఇది పోతే నేను వేస్ట్ దేవుడికి. దానిని దేవుడు మలచి, ఆ సిన్సియారిటీని దేవుడు ఒక భారంతో కలిసేలాగా, కష్టపడి చేసేలాగా ఎన్నో రకాలైన విద్యలు నాకు నేర్పించి, ఫోటోషాపు, ఎడిటింగు, షూటింగ్ ఇవన్నీ దేవుడు నాకు నేర్పించి, నా క్వాలిటీని వీటన్నిటిల్లో వాడుకుంటూ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నేను దేవుడిచ్చిన పరిచర్యను నెగ్లెక్ట్ చేశానో, ఎప్పుడైతే దాని గురించి ఎక్కువ టైం పెట్టకుండా, పెద్ద సీరియస్గా తీసుకోకుండా, పోన్లే ఆఖరికి మన వాళ్ళు ఎవరైనా ఏదన్నా ఒక చిన్న వీడియో చేసి నాకు ఇచ్చి అనే చిన్న కరెక్షన్ చూసి ఏదన్నా మ్యూజిక్ ట్రాక్ పెట్టాను అన్నారు అనుకో, మ్యాక్సిమం నేను ఒప్పుకోను. ఒకవేళ ఒప్పుకుని తీసుకున్నాను, రాత్రి అంతా పడినా సరే, ఇది నాది కాదు, ఇది ఆడిది, పెద్ద దీని గురించి మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చేసి టైటిల్ చేసి అస్సలు అనుకోను. అది నా దగ్గరకు వచ్చింది, నాలో దేవుడు ఏం చూశాడంటే, నేను దాన్ని సిన్సియర్గా చేస్తాను, దానికోసం దాన్ని నేను చాలా ఇష్టంగా చేస్తాను, నా ఎఫర్ట్స్ అంతా దాని మీద పెడతానని దేవుడు అనుకుంటున్నాడు. నేను అది చెయ్యనప్పుడు నేను ఎందుకు దేవుడికి ఎందుకు వేస్ట్ వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే నేనేం చేయగలను? ఎందుకు పనికిరాను? నీలో ఏదో దేవుడు చూశాడు, దాన్ని పాడు చేసుకుంటున్నామో చూడు. కొంతమంది అమ్మాయిల్లో ఎవరన్నా తిట్టినా చాలా సైలెంట్గా నెమ్మదిగా ఉండి భరించే క్వాలిటీని దేవుడు చూస్తాడు. అప్పుడు అనుకుంటాడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి నోరులు ఎక్కువ కాబట్టి ఈ అమ్మాయిని ఇందులో పడేసినా ఏదోలా జాగ్రత్తగా సైలెంట్గా ఉండి నెగ్గుకు వస్తుందిలే అనుకుని తీసుకెళ్ళి అందులో పడేస్తాడు. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దేవుడు నీకు సహాయం చేస్తుంటాడు, దీవిస్తుంటాడు, అంతా బాగానే ఉంటుంది. వీళ్ళతో మనం పడలేకపోతున్నాం, మనం కూడా నోరు ఇప్పితే కానీ వీళ్ళతో ఉండలేవరా బాబా. నోరు నువ్వు ఎప్పుడైతే విప్పుతావో నీ సీక్రెట్ పోయింది. ఎప్పుడైతే సంసోను తన సీక్రెట్ని విప్పాడో తన బలం పోయింది. నీకు ఏదైతే దేవుడు అనుకున్నాడో దాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఉపయోగపడవు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు కాకపోతే దేవుడికి చెప్పండి ఇంకొకడు ఎప్పుడు ఆయనకి వెనకాల కూడా. ఒక్కొక్కసారి నన్ను ఎవరన్నా, అసలు మీరు ఆ రోజు చనిపోతే లేదా మీకు ఏమన్నా అయితే ఇదంతా ఎవరు చేస్తారనుకున్నా, నేను మనసులో అనుకుంటాను బోల్డ్ బ్యాకప్ ఉంటుంది అక్కడ. నువ్వు అనుకుంటా తెంగరోడి కింద ఈ లేకపోతే ఆవిడ, నేను అనుకోను అలాగే. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు, నేను కాకపోతే ఇంకొకరు. దేవుడికి స్పెషల్గా ఈడే ఉండాలని అక్కర్లేదు. ఆ క్వాలిటీ ఎక్కడైనా కనపడితే దాంతో మేకప్ చేసేస్తాడు సామ్రాజ్యాన్ని. దాంతో ఒక సామ్రాజ్యాన్ని మేకప్. ఆయనకి ఎంత అండి, ఆయన ఏం చేయమంటే అది చేపలు చేసినాయి, గాడిదలు చేసినాయి, ఆయనకేంటి ఆకాశం చేసింది, సూర్యుడు చేశాడు, నక్షత్రాలు చేశాడు, భూమి చేసింది. ఏం చెప్తే ఆ పని చేయడానికి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి ఆయన కోసం. దేవుని స్తోత్రం. మనం ఎక్స్ట్రాలు చేస్తే మనం ఎంత దేవుడి దగ్గర, మనం ఎంత జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడతాడు. నీకో సీక్రెట్ ఉంది, నీకు ఒక స్పెషల్ క్వాలిటీ, 1, 2, 3 నీకు కొన్ని
క్వాలిటీస్ ఉన్నాయి. దానిని బట్టి దేవుడు ఒక్క చూపుతోనే ఆయన నీకు వశమయ్యాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎంత చెత్త నా చెత్త అంతా కడుక్కుని నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడు. నిన్ను దేవుడు తయారు చేసుకుని నిలబెట్టుకున్నాడు, నడుపుకున్నాడు. నువ్వు దాన్ని పోగొట్టుకోకు. అది ఏంటో అడుగు. నువ్వు ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. నువ్వు ఆలోచించుకుంటే, ఓహో ఇందుకు దేవుడు నన్ను ఈ ఊరిలో పెట్టాడు, ఇందుకు దేవుడు నన్ను ఈ ఇంట్లో పెట్టాడు, ఇందుకు దేవుడు నన్ను ఈ ఆఫీసులో పెట్టాడు, ఈ వ్యాపారంలో పెట్టాడు, ఇందుకు దేవుడు నన్ను ఈ ఊరికి సేవ పంపించాడు అని నీకు అర్థమవుతుంది. అది నీకు అర్థమైనప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకో. అది పరుల పాలు చేయకు, దాన్ని నువ్వు పాడు చేసుకోకో. దేవుడు మాట్లాడే మాట. సంసోను తన సీక్రెట్ ఏదైతే ఉందో అది చెప్పాడు, తన బలమంతటిని కోల్పోయాడు. ఇక దేవుడు అతన్ని ఎడబాసి, నేను చచ్చిపోతాను వీళ్ళు కూడా చచ్చిపోతారంటే పోన్లే, ఇతని చావులోను కూడా కొంతమంది చస్తారు ఫిలిస్తీన్ల శత్రువులు అనుకున్నాడే తప్ప సంసోన్ని తప్పించలేదు. ఎన్నోసార్లు నా మనసులో ప్రశ్న, తప్పించగలడు కదా దేవుడు, తప్పించగలడు. కానీ తన సీక్రెట్ని వదిలేసుకున్నాడు, తన పునాదిని వదిలేసుకున్నాడు. దేవుడు చేసేదేముంది? ఇంకేం లేదు. నెంబర్ 3, మనం ముందు ఎవరి గురించి చెప్పుకున్నాం? సౌలు. ఎందుకు వదిలేశాడు? దేవుడే పశ్చాత్తాపడేలా చేశాడు. రెండో, దేవుని చిత్తం ఎదుటి వాళ్ళు జరగకుండా అడ్డుకున్నాడు. రెండో వ్యక్తి సంసోను. దేవుడు ఎందుకు తనతో కొనసాగలేదు? ఇక చాలు, ఇక తనతో మినిస్ట్రీ పని అవదు అని ఎందుకు అనుకున్నాడంటే పునాది నుంచి ఏమి నేర్చుకోలేదు. రెండోది, ఏది తనకు బలమో దాన్ని కోల్పోయాడు. అదొక్కటే. అదే వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అతన్ని ఎడబాయలేదు. గమనించారా? అది పాపం కాదని కాదు, దేవుడు వదిలేడు, మార్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఏదైతే సీక్రెట్ ఉందో దాన్ని కోల్పోయేసరికి యెహోవా అతనిని ఎడబాసెను అనే మాట రాస్తుంది. ఫిలిస్తీ ఆమెను ప్రేమించినప్పుడు లేదా ఇంకొకటి జరిగినప్పుడు ఎప్పుడు దేవుడు సంసోన్ని ఎడబాయిలా. ఎందుకు అక్కడ ఎడబాసాడు అంటే తనకేదైతే ఒక బలం ఉందో, ఒక సీక్రెట్ ఉందో, తన రహస్యాన్ని తను ఇప్పేసుకున్నాడు. అంతే, యెహోవా అతనిని ఎడబాసెను. నెంబర్ 3, మీరు మళ్ళా ఎక్స్పెక్ట్ చేయని ఇంకో పర్సను. ప్రవక్తల్లో తలుచుకుంటేనే మంచి రోషం అనిపించే ప్రవక్తల పేర్లు చెప్తారు. ఒకరిద్దరు పేర్లు. ఏలియా, ఇంకా అంటే ఆలోచించాలి, ఎందుకంటే ఏలియా వస్తాడు మనకు. దేవుని స్తోత్రం. ఏలియా గురించే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అనగానే మనందరికీ ఏం గుర్తు రావాలో తెలుసా? కర్మేల్ పర్వతం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అనగానే కర్మేల్ పర్వతం గుర్తుండాలి. మీరు ఎప్పుడైనా చర్చిల పేర్లు చూసినప్పుడు కర్మేల్ మినిస్ట్రీస్ అనేది చూసారా? ఎందుకు పెట్టారు? ఎవరైనా మంచి ఫైర్లో ఉంటే పేరేడేస్తుంటాడు. ఎందుకంటే సీన్ అలాంటిది. అసలు ఆ సీన్ని తలుచుకుంటే ఎప్పుడు కూడా మనలో రోషంతో పాటు ఎవరిని లెక్క చేయలేని ధైర్యం, ఎవరినైనా ఏమన్నా అనొచ్చా అరే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అంత ర్యాగింగ్ చేశాడు ఆ కర్మేల్ పర్వతం మీద. ఎదుటి 400 మంది బయలు ప్రవక్తలు, ఇటు పక్కన ఒక్క నిలబడి దేవుడు మాట్లాడాడు ముందే. ఇదిగో ఇది సీను, ఇలా జరుగుద్ది, ఇలా నువ్వు నీళ్ళు వేసి నేను మంటతో తగలడం మొత్తం చెప్పేశాడు సీను. దేవుడు తనకి ఏదైతే చెప్పాడో దాన్ని యాజ్ ఎట్ ఈజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సీన్ అద్భుతంగా పండింది. దేవుని స్తోత్రం. పండడమే కాదు, ఆ రోజు 400 మంది ప్రవక్తలు అవుట్. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? నరికేసి చంపేశాడు 400 మందిని. ఎంత ముందుకెళ్ళిపోయాడో ఓ గెల ముందుకెళ్ళి వస్తే ఆయాసం వచ్చేద్దాం మనకి. గెలకొస్తే 10 బొండాలు కొడితే కంటిన్యూగా ఆయాసం వస్తుంది. 400 తలకాయలు కొట్టాడు చూడండి. రోషం, అంతటి రోషం. 18వ అధ్యాయం అంతటి ఫైర్తో కూడింది. సరే తీయండి ఒకసారి అందరూ. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. జరిగింది. 19వ అధ్యాయం ప్రారంభం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పాడు. యెజెబెలు ఒక దూతను ఏలియా దగ్గరికి పంపించి,
రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనందట. ఒకసారి ఆగండి. అన్న మేడం గారి పేరేంటి? యెజబెల్ నెంబర్ 1 వ్యభిచారి, విగ్రహారాధికురాలు. ఎవరి పేరిట వేస్తుందో ఒట్టు? దేవుడి పేరున వేస్తుంది. అయ్యో పాప యెజబెల్ బాధపడదేమో, దేవుడు చేస్తాడా పని? అసలు పాయింట్ ఉందా దాంట్లో? లేదు. మనిషిని పంపించి రేపు సాయంత్రానికి నిన్ను చంపకపోతే దేవుడు నన్ను చంపాలి, దేవుడు నాకు అపాయం కలగజేయాలి అని శపథం పూనిందంట. శపథం పూనితే మనం ఏమనుకుంటామంటే 18వ అధ్యాయం నుంచి చదువుకుంటా వెళ్తే రా ఎవత్తవే నువ్వు అంటాడని అనుకుంటాం మనం. అలా అంటాడనుకుంటాం మనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి అడవిలోకి ఒక రోజంతా నడుచుకుని పోయేటట, ఎవరు దరిదాపుల్లో రాకుండా. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై, అంటే దాని చేతిలో చచ్చిపోను ప్రభువా నువ్వు చంపే అన్నాడంట. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఎంత మట్టుకు చాలును. ఏమన్నాడంటే ఇంకా నేను మినిస్ట్రీ చేయను, ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేస్తామా? నేను ఇంకా మినిస్ట్రీ చేయలేను ప్రభా, నా ప్రాణం తీసుకో. ఏం ప్రార్థన చేశాడండి, నన్ను చంపే ప్రభా. ఎందాక సంసోనే ప్రార్థన చేశాడు, సేమ్ ప్రేయర్. నా వల్ల నేను ఇంకేం చేయలేను. అలా ఎందుకు చేయాలి ప్రభా, నన్ను వాడుకో, నాకు సహాయం ఏం చేయొచ్చు కదా. సీన్ ఏంటి అసలు? 18వ అధ్యాయంలో సీను ఎలాంటి సీన్? ఆకాశం నుంచి అగ్గి రావడం ఏంటి, ఈ నీళ్ళతో మునిగిపోయిన మాంసాన్ని దహించడం ఏంటి, అసలు ఆ సందర్భం ఎంత అద్భుతంగా ఉంది. అలాంటి సందర్భంలో ఉన్నవాడు ఒక మాట అనేసరికి పారిపోయి మరణాపేక్ష కలవాడే అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని సీన్స్ జరిగిన తర్వాత అంటే దేవుడు వదిలేసిన దాని గురించి నేను చెప్తున్నాను. 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంలో దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చెయ్యి, ఇశ్రాయేలు వారి మీద యెహూకు పట్టాభిషేకం చెయ్యి, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఏలీషా. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాకప్ అంటారు దీన్ని, ఏమంటారు? అది మ్యాటర్. అసలు ఎక్కడోడో తెలీదు. ఏలీషాకు అభిషేకము చేయుము. ఎందుకు అప్పగించాడు పనులన్నీ? దేవుడు అనుకున్నాడు ఇక పని అవుతావు ఏలియాతో, ఈ పనులు చేసే రథాలు పంపిస్తాను, వచ్చేది కానీ రథం మీద వచ్చేది. నువ్వు ఇంకెక్కడ. దేవుడు తన పరిచర్ని ఏలియాతో కంటిన్యూ చెయ్యాలని అనుకోలేదు. ఎందుకు అలాంటి ఒక ప్రవక్త విషయంలో ఇక చాలు మనం కంటిన్యూ చేయలేం అని దేవుడు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నెంబర్ 1, ఏలియా స్పెషల్ ఏంటో తెలుసా? ఏలియా ధైర్యం అది పాటేసుకున్నాడు. ధైర్యం పోయింది. తన ప్రాణమును కాపాడుకొనుటకు. అసలు ప్రాణాలు కాపాడడం దేవుడు ఎలాంటాడు? ఆకలితో ప్రాణం పోకుండా కాకులు వచ్చాయా? ఎక్కడ ఎవ్వరు ఏమీ చేయలేని ప్రొటెక్షన్ దేవుడు ఏలియాకి ఇచ్చాడు. అద్భుతంగా ఏలియా విషయంలో దేవుడు కార్యాలు చేశాడు. కానీ ఆమె చంపేస్తుంది, ఆమె చేతుల్లో చచ్చిపోను, నన్ను నువ్వే చంపే, నాకు చచ్చిపోవాలని ఉంది అనే స్థితికి వచ్చి 40 రోజులు పారిపోతున్నాడు. అరణ్యంలోకి పారిపోయి ఎక్కడ ఏమైంది? ఇది దేవుడు పిరికి వాళ్ళని ఎందుకు వాడుకోలేడు? ఒక వ్యక్తి తన ధైర్యం కోల్పోతే దేవుడు ఆ వ్యక్తిని వాడుకోలేడు. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకు. వాడుకోలేడు దేవుడు. నువ్వు ఆలోచించుకో. ప్రకటన గ్రంథంలో వ్యభిచారులు, నరాంతకులు ఆ లిస్ట్ ఏమిటో తెలుసా? పిరికి వారును దేవుని రాజ్యంలోకి రాలేరు.
మోషేతోను ఈ న్యాయాధిపతులు అంతతో ఏం మాట్లాడతాడు తెలుసా? యుద్ధానికి మీరు టీంని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు పిరికి వారిని అందులో పెట్టద్దు, పిరికి వారిని అందులో పెట్టద్దు, కొత్తగా పెళ్ళైన అందులో పెట్టద్దు. ఇల్లు కట్టుకున్నావు నాడు ఏమనుకుంటాడంటే, ఇల్లు కట్టుకున్నాను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు అనుకో, ఆడు వల్ల యుద్ధం జరగదు, పంపేయండి. తోట వేసుకున్నాను నేను పోతే తోట పరిస్థితి ఏంటి అని అనుకుంటాడేమో, తోట వేసుకున్నాను పంపే. పెళ్లి చేసుకున్నాను వీళ్ళు వద్దు, నాకు ఎవరు కావాలో తెలుసా? చావా రేవా తేల్చేవాడు కావాలి. దేవుని స్తోత్రం. ఏదైతే అదవుతుంది, వెళ్ళిపోదాం మన దేవుడు చూసుకుంటాడు అనుకునేవాడు ఉంటాడే, అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకోగలడు. కానీ ఏలియా తన ధైర్యాన్ని కోల్పోయాడు. ఏం పోద్దని వచ్చాడు? తన ప్రాణం పోతుంది, తన ప్రాణం చూస్తున్నవారు. సరే, అయితే దేవుడు ఏం చేశాడంటే ఎన్న వదిలేడు కదా. 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న గుహలోగులు చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఎక్కడేం చేస్తున్నావు నాన్న? క్వశ్చన్ ఎంత బాగుంటుంది అది. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అడుగగా ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. ఎవరట చేత? ఇశ్రాయేలు వారే. ఎందుకంటే మరి యెజబెలు వెళ్ళే కదా చేత. సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడే నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అబ్బా, సైన్యములకు అధిపతియగు యెహోవా కోసం నేను మాత్రమే మహారోషము గలవాడిని, నేను ఒక్కడనే మిగిలి ఉంటే నన్ను కూడా చంపేయాలనుకున్నారు ప్రభా. అంటే ఇశ్రాయేలు అందరూ చెడిపోయారు, బలిపేటాలు పడగొట్టి బలిపేటాలుగా ఇది చేశారు, విగ్రహారాధన చేస్తారు, ఇన్ని రకాలుగా పాడైపోయారు ప్రభా. మిగిలింది నీకు, నేను ఒక్కడనే మిగిలాను, నన్ను కూడా చంపేయాలనుకుంటే నేను కూడా చచ్చిపోతే నువ్వేమైపోతావు ప్రభా అన్నట్టు ఉంది అక్కడ. నన్ను కూడా ప్రాణం తీయాలనుకుంటున్నారు ప్రభా, మరి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటే సరే ఓకే. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. గుహలోంచి బయటికి రా బాబు, నిలబడమని. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయినాయి, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగను కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడుతున్న ఒక స్వరము వినబడెను అని రాయబడింది. ఏమండి, గుహలో ఉన్నావు కదా, బయటికి రమ్మన్నాడు, వచ్చాడు, వినబడుతుంది, వచ్చాడు. వచ్చిన తర్వాత పెనుగాలి వీసింది. జనరల్గా గాలి వేసింది అనుకోండి తల ఇలా ఎగురుతుంది, గట్టిగా వేసింది అనుకోండి డోర్లు కొట్టుకుంటాయి. ఓ 100-150 వేసింది అనుకో చెట్లు ఇరిగిపోతాయి. ఓ 300 వేసింది అనుకో ఇల్లు వేసిపోతాయి. కొండల బద్దలు వేసిపోవాలంటే ఒక 500 కిలోమీటర్ల వేగంతో వేసి ఉండొచ్చు గాలి. ఇంట్లో గుహలోంచి బయటికి రమ్మని నిలబెట్టి ఒక 500 కిలోమీటర్ల వేగంతో, అంటే బండలు బద్దలాసిపోయి రాళ్ళు గుండైపోయి అంతటి పెనుగాలు సృష్టించాడు. ఎవరి దగ్గర? ఏలే దగ్గర. గాలి అయిపోయింది. గాలి అయిపోయిన తర్వాత భూకంపం కలిగింది, పెద్ద భూకంపం, మొత్తం విధ్వంసం అయిపోయింది. అది అయిపోయింది, దేవుడు రాలా. మూడోది ఒక మెరుపు మెరిసి పిడుగుపడిపోయింది. ఎవడన్నా బతుకుతాడా? అది దాంట్లోంచి దేవుడు మాట్లాడలేదు. ప్రశాంతం అయిపోయింది ఒకేసారి. ఏలియా మంచి షేక్లో ఉంటాడు. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడు ఏమని ఊహించాడంటే, ప్రభువా ఇంత పెనుగాల్లో నా ప్రాణం కాపాడావు, భూకంపంలో నా ప్రాణం కాపాడావు, పిడుగుపడింది నా ప్రాణం కాపాడావు, ఆడదాని నుంచి కాపాడలేవా? నన్ను క్షమించు ప్రభువా అని ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు అలా చేశాడు? సరదాగా కాదు. నా ప్రాణం తీయడానికి అలా చూస్తున్నారు, పారిపోయి వచ్చేసానంటే నీ ప్రాణం ఎవరు తీయగలడు? పెనుగాలు తీయలేదు, భూకంపం తీయలేదు, మెరుపులు ఉరుములు పిడుగులు తీయలేవు, నీ ప్రాణం నా చేతిలో ఉందని దేవుడు చెప్పాలనుకున్నాడు. ఏలియాకి చెప్పాలనుకుని చాలా ప్రశాంతం నుంచి మళ్ళా సేమ్ క్వశ్చన్ వేశాడు. ఏలియా
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? డ్రామాలో ఒక డైలాగ్ తిప్పి తిప్పి కొట్టమంటే ఎలా కొడతారు? సేము. ఏలియా దాన్ని విని తన దుప్పట్లో ముఖం కప్పుకుని బయలుదేరి గోవాకిటి నిలిచిన అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు ఒకటి పలికిన మాట తనకి వినబడిన. అందుకు అతడు, ఇశ్రాయేలు వారిని నిబంధన తోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటుకై చూచుచున్నారని చెప్పాను. దేవుడు ఏమనుకున్నాడంటే ఇంక పని అవదు, ఇంకా భయం పోలా, ప్రాణభయం పోలా. దేవుడు నిన్ను నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు నిన్ను ధైర్యపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. నీవు పోరాడలేవేమో అనుకుంటే నువ్వు పోరాడగలవని చెప్పడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఏమి చేసినా సరే ప్రభువా నా తండ్రి అనే నువ్వు ఉన్నావు అనుకో, నా వల్ల కాదు ప్రభువా అన్నావు అనుకో, వదిలేస్తాడు. ఇక చాలు ఇక మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాకింగ్ చెప్పన్నావు అనుకో, వచ్చే వారం చెప్తానండి, వచ్చే వారం ధైర్యం వచ్చేద్దా నీకు? మళ్ళీ వాకింగ్ చెప్తాను కదా, నేను 2 వారాల తర్వాత చెప్తానండి. ఈలోపు నేను ఎలాగ మర్చిపోతాను కదా, మర్చిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అదే అమ్మ చెప్తాను కదా, ఖచ్చితంగా చెప్తానండి, ఒక 2 నెలల తర్వాత చెప్తానండి. దేవుడు ఏమనుకుంటాడంటే ఇంకా నీకంటే ఒక తెలివి తక్కువలాగా నిలబెట్టి నువ్వు పక్కవు అనుకుంటాడు. పక్కెళ్ళమ్మా నువ్వు అనుకుంటాడు. నీ జీవితంలో ఎలాంటి పోరాటాలు ఎదురైనా నీవు ఎదిరించగలవు. హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు అలాంటాడు. నువ్వు పిరిగితనంతో ఉంటే దేవుడు ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. నువ్వు ధైర్యంగా ఉన్నంతకాలం నీ ముందు ఎవడో నిలబడ్డా దేవునికి స్తోత్రం. నువ్వు భక్తుల్ని చూడు, భక్తుల్ని పుషప్ చేసి పంపించేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయంగా ఉంటాను, నేను నీ పక్షంగా ప్రభా, చిన్నపిల్లని ప్రభా, ఇంకా చదువుకోలేదు ప్రభా, నిజాన్ని ప్రభా, మాటలు సరిగా రావు ప్రభా, నువ్వు ఏం చెప్పినా ఒప్పించి 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 నువ్వు నిజంగా అదని తెలుసు. నీలో కావాల్సింది దేవుడికి ధైర్యం, టాలెంట్ కాదు. సరే ప్రభా నేను వస్తానని నిలబడితే చాలు. నువ్వేం పెద్ద ఓడబడి చేయడానికి అక్కడ పోరాడాల్సిన పెద్ద పెద్ద సైన్యాలు నువ్వేం చేసేస్తావు? నీలో ఉండాల్సిందేంటో తెలుసా? ధైర్యం. హల్లెలూయా. ఆ ఒక్కటే ఏలియాలో లేకపోయేసరికి దేవుడు అనుకున్నాడు, రాలేదు, ఎంత ట్రై చేసినా పని అవ్వలేదు. చూడండి, హార్ట్ ఆగిపోయిన వాళ్ళకి కరెంట్ పెడుతుంటారు, లేచి పాడతాడు, గుద్ది ఇక కదలనాడు పెట్టినా, అప్పుడు ఏమనుకుంటాడు, వదిలేస్తాడు. అలాగా మంచి 3 బూస్టులు ఇచ్చాడు, సరైన బూస్టులు ఇచ్చాడు. కానీ ఏలియా అదే డైలాగ్ చెప్పాడు. దేవుడు అనుకున్నాడు ఇంక పని అవ్వదు అనుకుని అక్కడ సిరియా మీద అతన్ని, ఇశ్రాయేల్ మీద ఇతన్ని, నీ బదులు ప్రవక్తగా ఉండడానికి ఎలీషా నా బ్యాకప్ అతన్ని చేసే ఇక అయిపోయింది. దేవుడు ఎలా అంటాడో తెలుసా? వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏలియా ఒక చిన్న ప్రవచనం ఆఖరిగా ఒకటి చెప్పాలి. ఏటి ప్రభువా, యెజెబెలు నేల మీద పడి చేస్తుంది, దాని రక్తాన్ని కుక్కలు నాగుతాయని ఓ ప్రవచనం చెప్పు. చివరి కదా అలాగే వెళ్ళిపోతుంది కదా, చెప్పాడు. ఈ ప్రవచనంతోనే యెజెబెలుని చంపించాడు. దేవుని స్తోత్రం. సంసోను ద్వారా ఫిలిస్తీన్లు చంపించాడు, కానీ సంసోన్తో కంటిన్యూ అవ్వాలా. ఏలియా ప్రవచనం ద్వారానే ఏలియాను చంపుతానన్నదాన్ని చంపించాడు, కానీ ఏలియాతో కంటిన్యూ అవ్వాలా. ఆవిడ చచ్చిపోయేటప్పటికి ఏలియా లేడు, వెళ్ళిపోయిన తర్వాతే ఆవిడ చచ్చిపోయింది. ఏంటి దీనికి కారణం? దేవుడు అతనితో కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు. ఒకే కారణం, పెరుగుతాను. చాలామంది సేవకులను చూశాను, చాలామంది క్రైస్తవులను చూశాను. వాళ్ళు పెద్దగా డెవలప్మెంట్ లేనప్పుడు చాలా ధైర్యంగా స్వాత్ చేశారు, చాలా ధైర్యంగా సేవ చేశారు, చాలా ధైర్యంగా మీటింగ్లు పెట్టారు, చాలా ధైర్యంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించారు. వాళ్ళు డెవలప్ అయిన తర్వాత అద్దాల మీద కట్టుకున్నవాడు రాయవడేస్తాడని భయపెట్టినట్టు వీళ్ళు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత భయపడేవాళ్ళు దేవుడికి పనికిరారు. వాళ్ళ కోటలు వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి, కానీ దేవుడు అనుకున్నది వాళ్ళకి అప్పగించరు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ నీ జీవితంలో ఏ కోణంలో భయాన్ని నీ మనసులో రానియొద్దు. హల్లెలూయా. భయం నీ మనసులో వస్తే ప్రభువా నన్ను ధైర్యపరచని అడుగు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు నిన్ను ధైర్యపరచడానికి వెనకాడ్డు. ఎన్ని రకాలుగానే నిన్ను ధైర్యపరచడానికి నువ్వు ట్రై చేసినంతసేపు దేవుడు ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా నేను మాత్రం ఇంతే అని నువ్వు అనుకున్నప్పుడు ఇక అవసరం లేదు. దేవుడు నీతో ట్రావెల్ చేయలేడు, వదిలేశాడు. ఆలోచించు. అండ్ నెంబర్ 2, ఏలియాలోది. ఏలియా ఏమన్నాడంటే,
ఇశ్రాయేల్ ప్రజల్లో అందరూ నిన్ను వదిలేశారు ప్రభా, నేనొక్కడనే ఉన్నాను. దేవుడు అన్న మాట చూడు 19వ అధ్యాయంలోనే, వీళ్ళకి వీళ్ళు ఇలాగా అభిషేకం చేసే 18వ వచనం, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకుయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనుటకుయు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. దేవునికి స్తోత్రం. ఏలియా నువ్వు అక్కడ పోతే ఒకడున్నావు అనుకున్నా, 7,000 మంది ఉన్నారు ఆల్రెడీ. 7,000. దేవుడు ఎలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఏది అతన 18వ అధ్యాయంలో సీనేటి, 19వ అధ్యాయంలో సీనేటి ఏమన్నా బాగుందా? మళ్ళీ ఊరుకోకుండా అపోస్తలుడైన పౌలు పుండి మీద కారం చల్లినట్టు మళ్ళీ తీసేటి మ్యాటర్ని చూద్దామా? రోమాపత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనం చెప్పినదని మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠాలను పడగొట్టారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీర్చున్నారని ఇశ్రాయేలీలకు విరోధంగా దేవుని ఎదుట అతను వాదిస్తున్నాడు. అయితే దేవోక్తి ఏమని చెప్తుంది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులు నాకు శేషముగా ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏలి అన్నాడంట, ఎవరు వీళ్ళందరూ కరెక్ట్ కాదు ప్రభా, నేను ఒక్కడనే హీరోని, నేను ఒక్కడనే వస్తాదిని అని చెప్పుకున్నాడంట. దేవుడికి ఇష్టం లేదు అది, దేవుడికి నచ్చలేదు అది. ఎప్పుడు నీ భక్తిని బట్టి, నేను తప్ప ఎవడో భక్తిపరుడు లేడు, మా పాస్టర్ గారు తప్ప ఎవడో గొప్ప సేవకుడు లేడు, ఇలాగ నువ్వు ఓవరాక్షన్ చేస్తే నువ్వు దేవుడికి అవసరం లేదు. నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరండి. ఓడో దేవుడు ఏదో కాన్సెప్ట్ ఇస్తాడు, దీని మీద ఒక ఇమేజ్ చేయమని చేద్దాం, దేవుడికి ఇంకెవరున్నారు, మనమేగా చేయాలా అనుకుంటాడు. వీడు వారం రోజులు చూస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, 10 రోజులు చూస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, టక్ మన ఆన్లైన్లో ఎవడో చేసేస్తాడు. అది అందంగా లేకపోవచ్చు, ఆడికి ఎడిటింగ్ రాకపోవచ్చు, ఆ మ్యాటర్ మాత్రం బయటకు వచ్చేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే 7,000 మంది బ్యాకప్ ఉన్నారు అక్కడ. నువ్వేంటి పెద్ద? మనకి ఎప్పుడైనా నాకు ఏదన్నా దేవుడు షార్ట్ ఫిల్మ్ ఇచ్చాడు అనుకో, చేద్దాం అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ లాంటిది, దానికి సంబంధించింది ఏదైనా ఒక వీడియో వచ్చిందంటే ఇక చూడాలి నా కుళ్ళు. ఇంట్లో ప్రభా ఎందుకు ఇలా చేసావు ప్రభా, చేద్దును కదా ప్రభా. దేవుడు ఎన్ని రోజులు చూడాలిరా, ఎన్ని రోజులు చూడాలి ప్రభా, నేను ఒక్కడే అని కాదు ప్రభా. అప్పుడు అమ్మ బాబోయ్ ఇలా చేయకూడదు, బుద్ధి వచ్చింది అనుకుంటాను. దేవుడు మన అందరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ ఒక్కడవే భక్తిపరుడు అనుకోవద్దు, నువ్వు అక్కడవే పాటగాడు అనుకోవద్దు, నువ్వెవరవే మధ్యలో? నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని వలన. దేవుని స్తోత్రం. దేవుడే నిన్ను వదిలితే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వా నేనా తల వెంట్రుకలు అంటోళ్ళం మనం. దేవుడు మనల్ని అనుకున్నాడు, వీళ్ళు చేస్తారని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు, మన మీద ఆశ పెట్టుకున్నాడు, దానికి కావలసిన వనరులన్నీ మనకు పెట్టుబడి పెట్టాడు, మనం చేస్తామని ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేయలేదనుకో ఇంకా చూస్తాడు. కొన్ని రోజులుగా అనుకుంటాడు, ఈడు కాకపోతే ఇంకో పాట ఉంటుంది, కల్వరి టెంపుల్ పాట ఏంటంటే, నీవు కాకపోతే ఇంకెవ్వరు, ఇంకో 7,000 మంది ఉన్నారు. ఆ పాట తప్పు. నువ్వు కాకపోతే ఇంకెవరు, నీవు కాకపోతే చాలామంది ఉన్నారు, నీకు అవకాశం వచ్చింది, దాన్ని వాడుకో. దేవుని స్తోత్రం. నువ్వు కాకపోతే దేవుడికి చాలామంది ఉన్నారు, నీకు అవకాశం వచ్చింది, ఇంకొకడికి వెళ్ళనే ఒక దాన్ని స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇంకొకటి ఛాన్స్ ఇవ్వకు నువ్వు. ఒకసారి నాగరాజు బ్రదర్ అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. నేను వెనకాల కూర్చుంటా ప్రార్థన చేసుకున్నాను. మనోడు ఏమన్నాడంటే, పీటర్ అన్న సేవ చూశాను, అసలు చాలా ఇన్స్పైర్ అయ్యాను అన్న. 2 రాష్ట్రాల్లోనూ అంత సేవ చేస్తాడు. నేను మా రాయలసీమలోనైనా ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు. నేను వెనకాల నుంచి, ఏ ప్రభా రాయలసీమ నాకు ఇవ్వా, ఈడెవడు మధ్యలో ఈడికి చేస్తావా? ప్రభా నాకే ఇచ్చే ప్రభా, అది కూడా ఎవరికివ్వద్దు ప్రభా. ఎందుకో తెలుసా? నువ్వు కాకపోతే ఆ ప్లేస్లో దేవుడు ఎవరన్నా కూర్చోబెట్టగలడు. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉన్నంతసేపు నీ దగ్గర నుంచి పాస్ అవ్వదు, వెళ్తుంది. నువ్వు నమ్మకం, దేవుడు కృప చూపించాడు. రాయలసీమలో మీటింగ్ పెట్టాం, దేవుని స్తోత్రం. ఇంకా ఆఫర్స్ ఉన్నాయి, రాయలసీమలో మీటింగ్లు పెట్టబోతున్నాం, దేవుని స్తోత్రం. తను పని చేయట్లేదని కాదు, తను కూడా పని చేయాలి, నేను కూడా పని చేస్తాను, నాకు కూడా కావాలి.
ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు చెప్పాడు ప్రపంచం అంతా వాడుకుంటాను అన్నాడు. ప్రపంచం అంతా నేను వాడబడతాను, ఏది ఏమను నీకు ఏదో ప్రపంచంలో ఇంకో మూల ఎత్తే ఇంకో మూల నువ్వు తీసుకో, ఇంకో ఏరియా ఎత్తే ఇంకో ఏరియా నువ్వు తీసుకో, కానీ నేను మాత్రం ఆగను. దేవుని స్తోత్రం. అది నా కోరిక. నేను కుదిరిగా లేననుకో, నువ్వు కాకపోతే పీటర్ కాకపోతే 7,000 మంది ఉన్నారు వెనకాల. ఘోరం కదండి ఆ డైలాగు. అంతా చెప్పి అన్నీ చెప్పి అయినా ఏలియా నువ్వు కాకపోయినా 7,000 మంది ఉన్నారు నాన్న, ఓవర్ యాక్షన్ చేయకు, ఇంకెంతటితో ఇంకా కూల్ అన్నట్టు. దాన్ని కూడా పౌలు కూడా ఎలా రాశాడు చూసావా? ఇశ్రాయేలీల మీద అతను నేరం మోపుతూ ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా అతను వాదిస్తున్నాడు. వాదిస్తుంటే దేవుడు ఒకే ఒక డైలాగ్, ఇంకా నో డైలాగ్స్, ఒకే ఒక డైలాగ్. ఏంటో తెలుసా? బయలుకు మోకాళ్ళు వన్నలేనోళ్ళు, వాడిని ముద్దు పెట్టుకోలేని వాళ్ళు నా కోసం నువ్వు లేకపోయినా సరే ఇంకో 7,000 మంది ఉంటారు. అయినను అంటే అర్థం ఏంటంటే నువ్వు లేకపోయినా ఇంకొక 7,000 మంది నా కోసం మిగిలి ఉంటారు. ఏలియా, మనందరికీ దేవుడు ఇచ్చిన ఈ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా కుటుంబం కావచ్చు, పరిచర్య కావచ్చు, సేవలో ఏదైనా అవకాశాలు కావచ్చు, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన అవకాశాలు. దేవుడు మనకిచ్చిన అవకాశాలు. దాన్ని నువ్వు వాడుకుంటే అది నీకు మంచిది. నువ్వు వాడుకోకపోతే ఆగుతాడు, ఎదురు చూస్తాడు, వెయిట్ చేస్తాడు. ఇక ఇంతకే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, కదలట్లేదు, లేదు చేయట్లేదు అనుకో, నీ బదులు ఆ ప్లేస్లో ఇంకొకడు, నువ్వు జీవితాంతం ఏడుస్తావు. ఏమీ చేయలేవు, ఇక ఏమీ చేయలేవు, జీవితాంతం ఏడుస్తావు. అయ్యో ఆ ప్లేస్కి వెళ్ళకపోయాను, అది మొదలెట్టలేకపోయాను, తీరా జుత్తు ఇంకొకరు చేస్తున్నారు, నేనేమీ లేకుండా అయిపోయాను, నేనేం చేయలేకపోయాను. దేవుడు నిన్ను నమ్మడం మానేసిన తర్వాత ఇంకెప్పుడు నమ్మడు. కానీ దేవుడు నిన్ను నమ్మడం మానేయడానికి 100 సార్లు మోసపోతాడు నీ చేతిలో. ఈ మాట గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను నమ్మడం మానేయడానికి 100 సార్లు మోసపోతాడు, నమ్ముతాడు, 100 సార్లు నమ్ముతాడు. నమ్మడం మానేయడం మొదలవుతుంది చూసావా? నువ్వు ఏం చేసినా ఇంకా దేవుడు నిన్ను పట్టించుకోడు. ఒక టైం వస్తుంది, ఆయన వదిలే టైం, ఇక నీతో కంటిన్యూ అవడం. ఏలియాలో ఉన్న పిరికితనం, నేను తప్ప ఎవరూ లేరు నీకు అవకాశాలు, నేనే భక్తుని, నేనే పరిశుద్ధుని, మా సంఘమే, మేమే 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 అని ఎవ్వరు అనుకున్న అవసరం లేదు. దేవుడికి అవసరం లేదు. ప్రతి చోట దేవుని కోసం మనుషులు ఉన్నారు, ప్రతి చోట దేవుని కోసం చచ్చిపోవడానికి రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అది మన దేవుని గొప్పది, మన గొప్ప ఏం కాదు. ఇది తెలుసుకోండి. నెంబర్ 4, ఆఖరి వ్యక్తి. ఇతన్ని మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే. దేవుడు బైబిల్ అంతట్లో ఎవరి గురించి ఏమని ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇస్కరియోతు యోధా కోసం. ఏంటో తెలుసా? అట్టివాడు పుట్టకపోతే మంచిది. గర్భంలో యోధాన్ని తయారు చేసింది ఎవరు? ఆయనే. పుట్టించింది ఆయనే. ఆయనే పుట్టించి ఏమన్నాడు తెలుసా? ఇలాంటోడు పుట్టకపోతే మంచిది. అంతటి దారుణమైన స్టేట్మెంట్ ఇస్కరియోతు యోధా గురించి దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాడు పుట్టకపోతే మంచిదంటే ఎక్కడ పోతాడు? పాతాళానికే కదా. దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు అంత అలా వదిలేశాడు? మనం లిస్ట్ అంతా గమనించుకుంటే 12 మందిలో ఎవరేంటి అంత గొప్పోళ్ళు? ఏదో ఒకటి చిన్నయో పెద్దయో ఏదో ఒక సమస్యలు ఉన్నాయి. అలాగే ఇస్కరియోతు యోధాలో కూడా ఉన్నాయి. కానీ ఇస్కరియోతు యోధాలో ఉన్న సమస్య, మనం ఏ వాగ్దానం అయితే చదివామో ఆ వాగ్దానానికి ఆపోజిట్ వర్డ్, ఆ వాగ్దానానికి ఆపోజిట్ వర్డ్ నేను చదువుతాను చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఏంటి రెండిటికి లింక్? ధనాపేక్ష కలిగినోడిని దేవుడు వదిలేస్తాడు, ధనాపేక్ష లేని వాడిని ఆయన ఏమన్నాడో తెలిసి అన్నాడు, విడువను ఎడబాయను. మీకు అర్థమైందా? 2 ఆపోజిట్ వర్డ్స్. ధనాపేక్ష ఉంటే దేవుడు వాడిని వదిలేస్తాడు. వీడికి ఉండకూడనిది ఏముంది? ధనాపేక్ష ఉంది. డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేస్తారు? జనరల్గా ఏదో కష్టపడతారు, ఏదో వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగం చేస్తారు. ఇది ఎలాంటి వాడు తెలుసు? చర్చిల్లో బైబిల్ పట్టిపోయే వాళ్ళు ఉండొచ్చు,
చర్చికి వచ్చిన వాళ్ళు చెప్పులెట్టుపోయేవాళ్ళు ఉండొచ్చు, కానీ చర్చిలో కానుకలు పెట్టిలోంచి ఎవడ తీయడు, కొంత భయం ఉంటుంది ఆడికి. బాబు దేవుడి ద్రవ ఈడు అలాంటి కానుక పెట్టి లేపేసాడు. ఇస్కరియోతు యోధ ఎంత భయం లేనివాడు. ధనాపేక్ష ఎంత దారుణానికి తీసుకుపోయిందంటే దొంగ అయిపోయాడు. ప్రభువుకి కానుకలు వస్తే ఆ కానుకల సంచిలోంచి ధనాన్ని దొంగిలిస్తూ వచ్చాను. ఎంతంత కానుకలు పడి ఉంటాయి ప్రభుకి, ఆ కానుకల్లో దొంగిలిస్తూ వచ్చాను. ఇక ఆ డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ధనాపేక్ష కోసం దేవుడిని అమ్మేసే ద్రోహ స్థితికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇస్కరియోతు యోధాని దేవుడు ఎందుకు వదిలేశాడో తెలుసా? కారణం మొదటిది ఏంటి? ధనాపేక్ష. చెప్పండి గట్టిగా. డబ్బును సంపాదించడం తప్పు కాదు. డబ్బు కావాలి, ఇంకా కావాలి, ఇంకా దాచేయాలి, ఇంకా చీట్లు వేసేయాలి, ఇంకా దాచేయాలి, ఇంకా వడ్డీలకి ఇచ్చేయాలి, ఇంకా అనుకునే వాళ్ళతో దేవుడు ఉండడు. దేవుడు వాళ్ళని ఆల్రెడీ వదిలేశాడు. దేవుడు వాళ్ళతో ఉండడు. ధనాపేక్ష కలిగిన వాళ్ళతో దేవుడు ఉండడు. కొంతమంది మాట్లాడేటప్పుడు ప్రతిదాన్ని డబ్బుకు లింక్ పెట్టి మాట్లాడతారు. ఒక వ్యక్తిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతిదీ డబ్బుతో కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు ప్రతిదాన్ని డబ్బుతో కలిపి అనలైజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ మనసంతా డబ్బు మీద ఉంది, వాళ్ళతో దేవుడు లేడు. వాళ్ళ జీవితంలో ఘోరాలు జరగవచ్చు, ఇబ్బందులు జరగవచ్చు, సంతోషాలు జరగవచ్చు, వేటితోనూ దేవుడికి సంబంధం లేదు. ఇస్కరియోతు యోధ ధనాపేక్ష గలవాడు. నెంబర్ 2, ఉండకూడని క్వాలిటీ. నేను చెప్పి మొదటిది ధనాపేక్ష వద్దండి, ఉన్నదాంతో సంతృప్తి. ధనాపేక్ష లేని వారే కలిగిన దానితో సంతృప్తి పొందుడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆనందంగా ఉందాం. హల్లెలూయా. మనకు కలిగిన దాంతో ఆనందంగా ఉందాం. దేవునికి స్తోత్రం. ₹1,00,000 నెలకు వచ్చేవాడు కూడా ఆడికి ఇబ్బందులు అడుకుంటాయి. 10,000 వచ్చేవాడు కూడా ఇప్పుడు ఈ 10,000 అంటుంటాడు. 20,000 వస్తే మనకు ఇబ్బందులు పోతాయి. ఉత్తినే జీవితంలో ఎంత సంపాదించే ప్రతి వాడికి ఇబ్బంది ఉంటుంది. మన దేశంలో అందరికంటే ఎక్కువ అప్పు ఎవరికి ఉంటుందో తెలుసు? అంబానీకో అదానీకో ఉంటుంది. బ్యాంకుల్లో పెద్ద పాలకే ఉంటుంది. ఆస్తి ఎంతైనా ఉండొచ్చు. సో సమస్యలు లేనోడు ఎవడు ఉండడు. డబ్బు సమస్యను తీయలేదు, యేసయ్య తీస్తాడు. దేవుని స్తోత్రం. డబ్బు లేదా సమస్య పోవడం వల్ల సంతోషం రాదు, యేసయ్య సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. సంతృప్తి కలిగి ఉండండి. దేవుడు ఆ సాటిస్ఫాక్షన్ కలగజేయగలరు. నెంబర్ 2 ఏంటంటే, ఈ యోధ దేవుడు చూస్తున్నాడు. ప్రభు దొంగిలిస్తున్నాడు. ప్రసంగాలు ఎలా మాట్లాడతాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, సూది బెజ్యంలోకి ఒంటె దూరదు. అక్కడ యోధ లేడా? ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు, యోధాతో మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు మారతాడని. జక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు డబ్బు వదిలేసావు కాబట్టి అన్నప్పుడు యోధ లేడా? ఉన్నాడు. యోధాను కూడా తిప్పుకున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు. డబ్బు గురించి ధనవంతుడికి ఏంటి సిరికిని నాకు ఒక దాసుడిగా ఉండలేడు అని చెప్తున్నాడు. అప్పుడు యోధా ఉన్నాడు, అవన్నీ వింటున్నాడు. దేవుడు ట్రై చేస్తున్నాడు యోధాను మార్చడానికి. ఎంత ట్రై చేస్తున్నా యోధ ఒక భయంకరమైన స్థితి ఉన్నాడు. అదేంటో తెలుసా? మొండి హృదయం. ఫిక్స్ అయిపోయాడు, నాకు డబ్బే కావాలి. ఇక ప్రభు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, మేడగది మీద తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఆ దొంగ అయినా ద్రోహి అయినా యోధా కాళ్ళు కూడా కడిగాడు. కూర్చొని యోధా కాళ్ళు కడిగి టవల్తో తుడిచినప్పుడు అయినా, ఇలాంటి వ్యక్తిని నేను అప్పగించాలనుకుంటున్నాను, ఇలాంటి వ్యక్తిని అప్పగించాలని నేను కోరుకుంటున్నాను. వచ్చా అనుకోలేదు. ఏమనుకుని ఉంటాడంటే మనసులో, తెంగరుడు, మనం చెడ్డోళ్ళమని తెలియక, మనం దొంగిలిస్తున్నామని తెలియక నా కాళ్ళు కడిగి తుడుతున్నాడు అనుకుని ఉండొచ్చు. కానీ తన ముందే ఎంతోమంది హృదయాల్లోనే మాటలు చెప్పేశాడు కదా ప్రభు. మరి నా హృదయంలో కూడా తెలుస్తుంది అని ఎందుకు అనుకోలేదో? ఓన్లే అయిపోయింది. టేబుల్ మీద కూర్చున్న తర్వాత ప్రభు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే వాళ్ళు, ప్రభు నేనా ఈ శుద్ధపోసంది ఎక్కడ? మనవాడు కూడా ప్రభు నేనా? అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి. ప్రభు నేనా అంటే వేసేమంటారు తెలుసా? నీవన్నట్టే. అక్కడైనా తెలియాలిగా. మత్తయి 26 ఉంటుంది అన్నమాట. ప్రభు అంటే తెలుసా? నీవన్నట్టే. అవునా? అర్థమైంది తనకి, ఆలోచనలో పడ్డాడు. ఈలో పక్కన వాళ్ళు ఇంకానే
నేనా 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 యోహాను, ప్రభా ఎవరతను? నేను ఒక రొట్టె ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అతనే, తీసి ఇచ్చి నువ్వు చెయ్యాలనుకున్నది త్వరగా చెయ్యి. యోధాకి ఏం చెప్పాడంటే క్లియర్గా, నువ్వని నాకు తెలుసు, నువ్వు అప్పగించబోతున్నావని నాకు తెలుసు, నువ్వే ఆ ద్రోహి అని నాకు తెలుసు, మీలో ఒకడు అప్పగిస్తానన్నది అప్పగిస్తుంది, అది ఎవరో నీ గురించే నేను అన్నాను అనే విషయాన్ని క్లియర్గా యోధాకి చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? యోధా కుర్చీ దిగిపోయి కాళ్ళ మీద పడిపోయి, ప్రభా నన్ను క్షమించు, తప్పు చేశాను, కక్కుర్తి పడ్డాను తండ్రి, నేను పొరపాటు చేశాను, ఇప్పుడైనా నన్ను క్షమించాను అడగాలి. కానీ అమ్మ దొరికిందే ఛాన్స్, వెళ్ళిపోమంటున్నాడని లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 30 వెండి నాణాలకి ఏసు ఎక్కడున్నాడో చూసి పట్టించడానికి కుదుర్చుకున్నాడు. ఒక 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 టైంకి మన మనసు వాత వేయబడిపోతుంది. ఏం చెప్పినా సరే దానికి లోబడని ఒక మొండితనం, ఒక మూర్ఖత్వం మనలోకి వస్తుంది. అలాంటి దేవుడికి నడిపించలేడు, వదిలేస్తాడు. ఈ వేస్ట్ నాకు వాక్యం చెప్పినప్పుడు అది మన మనసుకు గుచ్చుకుంటూ, చూసావా, గుచ్చుకున్నంతకాలం వీడు ఉపయోగపడతాడు అనుకుంటాడు. వాక్యం తగిలి కిందడిపోతుంది, రాయి అయిపోయింది, అది గుండె రాయి అయిపోయింది, గుచ్చుకోవట్లేదు. చూస్తాడు, ఇక అవసరం లేదు, వదిలేస్తాడు. ఆడు చర్చికే రావచ్చు, వాళ్ళ ఇంట్లో బైబిలే ఉండొచ్చు, ఆడు వాక్యమే చదువుతుండొచ్చు, చెప్తుండొచ్చు, కానీ దేవుడు అతను వదిలేశాడు. నీలో ఆ మూర్ఖపు హృదయం ఉందేమో, ఆ మొండి హృదయం ఉందేమో. ఎన్నిసార్లు ఎంత చెప్పినా లెక్క చేయని మొండిగా బండగా నీవు ఉంటే ఇస్కరియోతు యోధాను దేవుడు వదిలేసినట్టుగా నిన్ను కూడా వదిలేస్తాడు, ఎడబాసేస్తాడు, విడిచి ఎడబాస్తాడు. జాగ్రత్త, ఆలోచించి. ఈరోజు 4 వ్యక్తులు మన ముందుకు వచ్చారు. వీళ్ళ నలుగురిని దేవుడే పిలిచాడు, సౌల్ని దేవుడే పిలిచాడు, ఏలియాని దేవుడే పిలిచాడు, ప్రతి ఒక్కరిని నలుగురిని దేవుడే పిలిచాడు. సంసోన్ని దేవుడే పుట్టించాడు, యోధాను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, అపోస్తలుగా పిలిచాడు. వీళ్ళ నలుగురిని దేవుడే పిలిచాడు. వీళ్ళ నలుగురితో దేవుడు ఉన్నాడు, వీళ్ళ నలుగురిని హెచ్చించాడు, వీళ్ళందరికి నలుగురికి ఒక స్థాయిలు ఇచ్చాడు. కానీ అందులో ఇద్దరిని వీళ్ళు నాకు అనవసరం వదిలేశాడు, ఇద్దరితో ఇంక నేను మినిస్ట్రీ చేయలేనని వదిలేశాడు. ఆగిపోయాడు, వాళ్ళతో జర్నీ చేయలేను. మనం ఎలా ఉన్నాం? మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈరోజు నీకున్న ప్రతి అవకాశం, దేవుడు నీకు పాపాన్ని ఒప్పుకోవడానికి ఇచ్చే ప్రతి ఛాన్స్, నువ్వు మారుతావని దేవుడు ఎదురు చూడడానికి. నువ్వు మారే కొద్దీ దేవుడు నీ పక్షంగా స్టాండ్ అవుతాడు. నువ్వు చచ్చిపోయే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన స్వభావం కాదు వదిలేయడం అనేది. కానీ నువ్వు ఎంతగా ఇలాగ మారిపోతే దేవుడే పశ్చాత్తాపడేలాగా, దేవుడు చిత్తాలు ఎవరి జీవితంలో జరగకుండా అడ్డుపడేలాగా ఇలాంటి బ్రతుకు నువ్వు బ్రతికితే ఇక అనవసరం. దేవుడు అనుకుంటాడు, ఇది అనవసరం నాకు. అలా దేవుడు ఎంతోమంది సేవకులను వదిలేశాడు, ఎంతోమంది విశ్వాసం. మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కొంతమంది, వాళ్ళని దేవుడు మాట్లాడు, వాళ్ళని ఏమంట దేవుడు, వాళ్ళని దేవుడు ఏమండక వదిలేశాడు దేవుడు. అలాంటి స్థితి ఎన్నడూ మనకు రాకూడదు. హల్లెలూయా. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని తిట్టాలి, దేవుడు మనల్ని కొట్టాలి, దేవుడు మనల్ని శిక్షించాలి, దేవుడు మనల్ని బాగు చేయాలి. హల్లెలూయా. దేవుడు మనం ఆయన పన్ను ఒకవేళ ఇన్ టైంలో చేయకపోయినా ప్రభు వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంకో పని మనకి ఇవ్వాలి, ప్రభు మళ్ళీ మనకి ఇంకో సహాయం చేయాలి, ప్రభు మనకి ఇంకో బాధ్యత అప్పగించాలి. తప్ప వీడికిస్తే ఈమెకిస్తే సరిగా చెయ్యరు అనే ఆలోచన దేవుడికి ఎప్పుడు కలిగించక సుమా. అందుకే ఎప్పుడైనా దేవుడు నాకు ఏదైనా పనిస్తే నేను నిద్రపోవడం మానేస్తాను, తిండానా మానేస్తాను, అసలు పడుకోనో చూడండి, నాకు హెల్త్ ఎలా అయిపోతున్నా చూడను. ఎందుకో తెలుసా? నేను కాకపోతే ఆయనకు ఇంకొకడు ఉంటాడు, ఆయన ఇవ్వకపోతే నేను ఎందుకు పని చేయను. అందుకు దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను సిన్సియర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. చేయలేనివి ఉన్నాయి, ఆలస్యం చేసినవి ఉన్నాయి, చేతిలో జారిపోయినవి ఉన్నాయి, కానీ వెంటనే వదిలేడుగా. ఆ ఛాన్సుల్లో మళ్ళీ పడేసుకున్నాను. ఇంకోసారి ప్రభుకి ఇలాంటి పరిస్థితి తేకూడదు అనుకున్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకు నేను నలిగిపోతున్నాను నాకు తెలుసు, అరిగిపోతున్నాను నాకు తెలుసు, నాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. కానీ నాకు కావాల్సింది మాత్రం దేవుడు ఇంకొకటికి నాకు ఇచ్చే ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. నేను బ్రతుకుండగా దేవుడు నా ద్వారా ఏదైనా చేయాలనుకున్న దాన్ని నేనే చేయాలి. దాన్ని నా కొడుకు కూడా ఇవ్వను నేను, అది నాదే, దాన్ని నేనే చేస్తాను. నీ గురించి కూడా దేవుడు అనుకునే ఉంటాయి, నువ్వే చేయి. నేను ఒక్కనే అనక సుమా, ఇంకా డైలాగ్ నాకు తెలిసి ఎవడ వాడే మన వాళ్ళు.
నాకు తెలిసి ఇంకా నేనున్నాను, నాకంటే ఎవడున్నాడు ప్రభు అది ఎవడ వాటి ఇంకా, ఎందుకంటే ఏలియాకే ఇక అలాగే అనుకుంటున్నావు ఏలియా. అవును ప్రభు, నువ్వు మళ్ళీ చేసిన సేమ్ డైలాగ్. దేవుడు సరే అయితే ఈ 3 పనులు చాకపెట్టేసి యెజబెల్ గురించి ఒక ప్రవచనం చెప్పి రథం పంపిస్తాను వచ్చే, ఇంకా అయిపోయింది సార్. ఏలియా కాకపోతే ఏలియా వెనకాల అభిషేకించిన ఏలీషా ఉన్నాడే, ఏలియా మీద రెట్టింపులు పనిచేశాడు. దేవుని స్తోత్రం. పైనుంచి ఏం చేస్తుంటాడు ఏలియా? నేను ఒక్కడినే అనుకున్నాను, నాకంటే ఎక్కువ పని చేస్తున్నాడు ఉన్నాడు నా వెనకాల అనుకుంటాడు. దేవుడు ఎప్పుడు విక్రించబడ్డ సుమా, ఆయన ఎప్పుడు ఆయన ప్లాన్లో ఆయన ఉంటాడు. ఎందుకు? డీలింగ్ మనుషులతో పెట్టుకున్నాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు? ప్రమాదకరమైన వాళ్ళు. కాబట్టి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉన్నా అందరినీ ప్రేమిస్తాడు. అందరితో మాత్రం వదిలాలనే కోరిక దేవుడికి లేదు సుమా. ఆలోచన మనం రప్పిస్తాం, ఎన్నడూ రప్పించకుండా ఈ చిన్న జీవితాన్ని యేసయ్య చేతిలోనే ఉండి చివరి వరకు నడుచుదుముగాక.